गई थी 11 जुलाई 1967। విషయం నడిచింది 11/7/1967. सृष्टि में कोई जलमय नहीं होती, సృష్టిలోనేమి జలమయం అనేది అవ్వదు. कि सारी सृष्टि जल में डूब जाए। ఏమనంటే మొత్తం సృష్టి అంతా జలంలోకి మునిగిపోతుంది. सृष्टि में मनुष्य, जानवर, खेती बाड़ी आदि सब कुछ होता है, సృష్టిలోని మనుష్యులు, జంతువులు, వ్యవసాయము అన్నీ అవుతాయి. क्योंकि मनुष्य के लिए तो सब कुछ चाहिए। ఎందుకంటే మనుషుల కోసం అయితే అన్నీ కావాలి. शास्त्रों में जो प्रलय का वृत्तांत लिख दिया है वो रंग है। శాస్త్రాలలోని ఏదైతే ప్రళయం యొక్క వృత్తాంతాన్ని వ్రాసేశారో అది రాంగ్ అయ్యింది. प्रलय मन सब कुछ लीन हो जाता है, कुछ भी नहीं बचता। ప్రళయ్ అనగా అంతా లీనమైపోతుంది, అంతా సమాప్తి అయిపోతుంది, ఏమీ మిగలదు. अब आत्माएं अनादि हैं, ఇప్పుడు ఆత్మలు అనాది అయ్యాయి, परमात्मा अनादि है, పరమాత్మ అనాది అయ్యారు, सृष्टि अनादि है, సృష్టి అనాది అయ్యింది, सृष्टि के 5 तत्व अनादि है। సృష్టి యొక్క పంచతత్వాలు అనాది అయ్యాయి. जो अनादि चीज है वो खलास कैसे हो जाएगी? అయితే ఏదైతే అనాది వస్తువు అయ్యిందో అది సమాప్తి ఎలా అయిపోతుంది? हाँ, रूप बदल जाता है। రూపం మారిపోతుంది. नरक से स्वर्ग बन जाता है। నరకం నుండి స్వర్గంగా మారిపోతుంది. बाकी बिल्कुल न नरक रहे न स्वर्ग रहे। మిగతా అస్సలు నరకము ఉండదు, స్వర్గము ఉండదు, ऐसे कभी होता नहीं। అలా ఎప్పుడూ అవ్వదు. नरक जाता है నరకం వెళ్తుంది, तो అప్పుడు स्वर्ग की स्थापना होती है। స్వర్గ స్థాపన అనేది అవుతుంది. तो ये सुख दुख का नाटक है। అయితే ఇది సుఖ దుఃఖం యొక్క నాటకం అయ్యింది. प्रलय होती नहीं है। ప్రళయం అనేది అవ్వదు. ये सृष्टि का चक्र फिरता ही रहता है। ఇది సృష్టి యొక్క చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. కేవలం సృష్టి యొక్క చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. बच्चों को పిల్లలకి आदि से लेकर अंत तक सारा याद रखना है। ఆది నుంచి తీసుకొని అంతిమం వరకు మొత్తం అంతా జ్ఞాపకం పెట్టుకోవాలి. ये आदि में क्या हुआ ఏమనంటే ఆదిలోని ఏమయ్యింది, और मध्य में क्या हुआ और अंत तक क्या होता है। మరియు మధ్యంలోని ఏమయ్యింది, మరియు అంతిమం వరకు ఏమవుతుంది. मनुष्यों को तो अनेक प्रकार के चित्र याद आते हैं। మనుష్యులకైతే అనేక ప్రకారాలైన చిత్రాలు అవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. मेले मलाखड़े याद आते हैं। మేలే మలాకడే అది జ్ఞాపకం వస్తూ ఉంటాయి. वो सब चित्र और वो सब मेले मलाखड़े हैं हद की। ఆ చిత్రాలన్నీ, ఆ మేలే మలాకడాలన్నీ కూడా హద్దు అయ్యాయి. और तुम्हारी है बेहद की याद। మరియు మీదయ్యింది బేహద్ యాద్. बेहद की खुशी है और तुम्हारा बेहद का धन है। బేహద్ ఖుషి అయ్యింది మరియు బేహద్ ధనం అయ్యింది మీది. क्योंकि बेहद का बाप है। ఎందుకంటే బేహద్ తండ్రి అయ్యారు. बेहद का धन कौन सा है? బేహద్ ధనం ఏమయ్యింది? ज्ञान धन है बेहद का धन। జ్ఞానధనం అని స్టూడెంట్ అన్నారు. జ్ఞానధనం అయ్యింది బేహద్ ధనం. बेहद के बाप से ही मिलता है। అది బేహద్ తండ్రి ద్వారానే లభిస్తుంది. हद के बाप से हद का धन मिलता है एक जन्म के लिए, वो भी एक जन्म काम आवे ना आवे। హద్దు యొక్క తండ్రి ద్వారా ఒక జన్మ కోసం లభిస్తుంది. అది కూడా ఒక జన్మ కోసం పనికొచ్చినా లేక పనికి రాకపోయినా కూడా. और बेहद के बाप से మరియు బేహద్ తండ్రి ద్వారా 21 जन्मों का 21 జన్మలకి बेहद का
सुख देने वाला धन तो मिलता ही है, బేహద్దు సుఖాన్ని ఇచ్చేటటువంటి ధనం అయితే లభించడం అయితే జరుగుతుంది. साथ ही साथ తోడుతోడులోని 21 जन्मों के आधार पर 63 जन्मों का भी हिसाब किताब बन जाता है. 21 జన్మల ఆధారంగా 63 జన్మల యొక్క లెక్కాచారం కూడా తయారైపోతుంది. अपने अपने पुरुषार्थ के आधार पर తమ తమ పురుషార్థం ఆధారంగా जो जितना पुरुषार्थ करता है ఎవరు ఎంత పురుషార్థంని చేస్తారో वो उतना धन, వారు అంత ధనం, स्वास्थ्य, ఆరోగ్యం, खुशी, ఖుషీని अनेक जन्मों की प्राप्त कर सकता है. అనేక జన్మల కోసం ప్రాప్తించుకోవచ్చు. पुरुषार्थ का रास्ता बाप बताते हैं. పురుషార్థం యొక్క మార్గాన్ని తండ్రి చెబుతారు. जो रास्ता बताते हैं उसको ही ज्ञान कहा जाता है. ఏదైతే మార్గాన్ని చెబుతారో దానినే జ్ఞానం అని అనడం జరుగుతుంది. ये बाप का ज्ञान धन ఈ తండ్రి యొక్క జ్ఞానధనం और किसी मनुष्य मात्र गुरु ఇంకే మనుష్య మాతృలు के पास, గురువుల దగ్గర, स्वयं के पास, గుసాయిల దగ్గర, पंडित के पास, పండితుల దగ్గర, विद्वान आचार्य के पास नहीं हो सकता. విద్వాన్ ఆచార్యుల దగ్గర ఉండదు. విద్వాన్ ఆచార్యుల దగ్గర ఉండదు. ये बेहद की खुशी का धन है ఇది బేహద్దు ఖుషి యొక్క ధనం అయ్యింది. जो बेहद के बाप आकर के देते हैं. ఏదైతే బేహద్దు తండ్రి వచ్చి ఇస్తారు. हद के बाप से तो हद का ही वर्षा मिलेगा. హద్దు యొక్క తండ్రి ద్వారా అయితే హద్దు యొక్క వారసత్వమే లభిస్తుంది. बेहद के बाप से बेहद का सुख मिलता है. బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు సుఖం లభిస్తుంది. रास्ता बताने वाला तो बाप है. अब जो మార్గాన్ని చెప్పేవారు తండ్రి అయ్యారు. जितना चाहे उतना ले. ఇప్పుడు ఎవరు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ऐसे तो सुख होता ही है धन से. సుఖం ధనం ద్వారానే లభిస్తుంది. वो विनाशी धन है అది వినాశీ ధనం అయ్యింది. और ये మరియు ఇదయ్యింది अविनाशी बाप का अविनाशी धन. అవినాశీ తండ్రి యొక్క అవినాశీ ధనం. इससे अविनाशी सुख होता है. దీని ద్వారా అవినాశీ సుఖం అనేది అవుతుంది. धन तो वहाँ पर भी अपार होता है. ధనం అయితే అక్కడ కూడా అపారమైనది ఉంటుంది. वहाँ सब कुछ सतो प्रधान होता है. అక్కడ అంతా సతోప్రధానంగా ఉంటుంది. और यहाँ सब कुछ तमो प्रधान है. మరియు ఇక్కడ అంతా కూడా తమో ప్రధానం అయ్యింది. धन भी दुख का निमित्त बन जाता है. ధనం కూడా దుఃఖానికి నిమిత్తంగా అయిపోతుంది. कोई को बहुत ज्यादा धन हो ఎవరికైనా ఎక్కువ ధనం ఉన్నట్లయితే तो भी वो बहुत दुखी रहता है. అయినా కూడా వారు చాలా దుఃఖీలుగా ఉంటారు. तो धन तमो प्रधान हुआ ना. అయితే ధనం తమో ప్రధానం అయ్యింది కదా. वहाँ धन सतो प्रधान होता है. అక్కడ ధనం అనేది సతో ప్రధానమై ఉంటుంది. धन किसी के पास ज्यादा भी है అక్కడ ధనం ఎవరి దగ్గరైనా ఎక్కువగా ఉన్నా కూడా थोड़ा भी है కొద్దిగా తక్కువగా ఉన్నా కూడా तो भी दुखदायी नहीं होगा. అయినా కూడా అక్కడ దుఃఖదాయి అయి ఉండరు, सुखदायी होगा. సుఖదాయి అయి ఉంటారు. तुम्हारी बुद्धि में है कि हम सतो प्रधान थे. మీ బుద్ధిలో ఉంది మనం సతో ప్రధానంగా ఉండేవారిమి. अभी फिर हमको सतो प्रधान बनना है. మళ్ళీ ఇప్పుడు మనకి సతో ప్రధానంగా అవ్వాలి. ये भी तुम अभी जानते हो. ఇది కూడా మీకు ఇప్పుడు తెలుసు. मनुष्य तो घोर अंधेरे में. మనుష్యులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. तुम्हारे में भी नंबर वार है. మీలో కూడా నెంబర్ వారు అయ్యారు. स्वीट, స్వీట్, स्वीटर స్వీటర్ और स्वीटेस्ट तो होते ही है ना. మరియు స్వీటెస్ట్ అయితే అవుతారు కదా. इससे भी स्वीट होने वाले हैं. దీనికంటే కూడా స్వీట్గా అయ్యేవారు అయ్యారు. वही उस पद पावेंगे.
వారే ఉన్నత పదవిని పొందుతారు. स्वीटेस्ट तो वो है जो बहुतों का कल्याण करते हैं। స్వీటెస్ట్ ఎవరు అంటే ఎవరైతే ఎక్కువ మంది యొక్క కళ్యాణాన్ని చేస్తారో, सिर्फ अपना ही कल्याण करते हैं కేవలం తమ యొక్క కళ్యాణాన్నే చేసుకుంటారో तो उनको स्वीटेस्ट नहीं कहेंगे। అప్పుడు వారిని స్వీటెస్ట్ అని అనడం జరగదు. बाप भी स्वीटेस्ट है తండ్రి కూడా స్వీటెస్ట్ అయ్యారు. तो सबका कल्याण करता है। అందువలన అందరి యొక్క కళ్యాణాన్ని కూడా చేస్తారు. कोई माखी व चीनी आदि को स्वीटेस्ट नहीं कहा जाता है। తేనెటీగని పంచదారని స్వీటెస్ట్ అని అనడం జరగదు. ये तो मनुष्य की चलन के आधार पर कहा जाता है कि ये बहुत मीठा है। ఇదైతే మనుష్యుల యొక్క చలనం ఆధారంగా అనడం జరుగుతుంది, వీరు చాలా స్వీటు అని. कहते हैं ना ये स्वीट चाइल्ड है। అంటారు కదా, వీరు స్వీట్ చైల్డ్ అయ్యారు అని. सत्युग में कोई भी ऐसे शैतानी की बात होती नहीं है। సత్యుగంలోని అటువంటి సైతాని అనేది పని అనేది ఏమీ జరగదు. इतना उच्च पद जो पाते हैं ఎవరు ఎంత ఉన్నత పదవిని పొందుతారో तो जरूर इतना उच्च पुरुषार्थ भी किया होगा। అయితే తప్పకుండా అంత ఉన్నతమైన పురుషార్థుని కూడా చేసి ఉంటారు. तुम अभी नई दुनिया को जानते हो। ఇప్పుడు మీరు కొత్త ప్రపంచాన్ని తెలుసుకుంటారు. औरों की बुद्धि में नहीं होगा। ఇతరుల బుద్ధిలోని ఉండదు. ये कौन सी नई दुनिया की बात करते हैं। వీరు ఏ కొత్త ప్రపంచం గురించి మాట్లాడుతారు. तुम्हारे लिए तो जैसे कि कल ही ये नई दुनिया सुखधाम होगी। మీకోసం అయితే రేపే సుఖధామం అనేది స్వర్గం అనేది ఉంటుంది. और कलयुगी కొత్త ప్రపంచం స్వర్గం అనేది ఉంటుంది. मनुष्यों के लिए 40-50-60,000 वर्ष अभी पड़े हुए हैं। మరియు కలియుగి మనుష్యుల కోసము 40-50 వేల సంవత్సరాలు ఇంకా కలియుగం అనేది పడి ఉంది. वो समझते हैं कलयुग बहुत दूर है। వారు అనుకుంటారు కలియుగం చాలా దూరంగా ఉంది అని. तुम समझते हो कि अब कलयुग गया कि गया। మీరు అనుకుంటారు కలియుగం వెళ్ళిందంటే వెళ్ళింది. उनको पता ही नहीं है వారికి తెలియనే తెలీదు इस विश्व में शांति कब थी। ఈ విశ్వంలోని శాంతి అనేది ఎప్పుడు ఉండేది అని. तुम्हारी बुद्धि में तो बैठ गया है మీ బుద్ధిలో అయితే కూర్చుండిపోయింది कि आज से 5,000 वर्ष पहले भी ఈ రోజు నుండి 5,000 సంవత్సరాల ముందు కూడా विश्व में విశ్వంలోని शांति हुई थी। శాంతి అనేది అయ్యింది. 2,000 वर्ष तक सुख शांति का राज्य चला था। 2,500 సంవత్సరాల వరకు సుఖం శాంతి యొక్క రాజ్యం అనేది నడిచింది. सब मनुष्य कहते हैं विश्व में शांति हो जाए। మనుషులందరూ అంటారు విశ్వంలో శాంతి అయిపోవాలి అని. तुम बच्चे जानते हो పిల్లలైన మీకు తెలుసు कि पहले भी विश्व में शांति थी। अब మొదట కూడా విశ్వంలో శాంతి అనేది ఉండేది, మరియు ఇప్పుడు కూడా भी विश्व में शांति होगी। విశ్వంలో శాంతి అనేది అవుతుంది. 2,000 वर्ष तो अशांति रही। 2,500 సంవత్సరాలు అశాంతి అనేది ఉండేది, అశాంతి అనేది ఉంది. अब शांति कैसे हो जाएगी। ఇప్పుడు శాంతి అనేది ఎలా అయిపోతుంది? क्योंकि 2,000 वर्ष के बीच में कभी ఎందుకంటే 2,500 సంవత్సరాల మధ్యలోని ఎప్పుడు కూడా बाप जो आत्माओं का बाप है తండ్రి, ఆత్మల యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో वो सृष्टि पर आता ही नहीं। వారు ఈ సృష్టి మీదకి రానే రారు. अभी आया हुआ है ఇప్పుడు వచ్చి ఉన్నారు, तो जरूर शांति होगी। అయితే తప్పకుండా శాంతి అనేది అవుతుంది. जो शांति की स्टेज में रहेंगे ఎవరైతే శాంతి యొక్క స్టేజ్లోని ఉంటారో समझेंगे कि అర్థం చేసుకుంటారో ఏమనంటే मैं आत्मा शांत स्वरूप हूँ, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, तो उनको शांति भाषी। అప్పుడు వారికి శాంతి అనేది అనుభూతి అవుతుంది. आत्मिक स्थिति में रहने की बात है। ఆత్మిక స్థితిలోని ఉండేటటువంటి విషయం అయ్యింది. बाप कहते हैं तुम आत्मा हो,
తండ్రి అంటారు, మీరు ఆత్మలు, आत्मा स्वयं शांत स्वरूप है। ఆత్మ స్వయం శాంతి స్వరూపమయ్యింది. आत्मा का रूप ही ఆత్మ యొక్క రూపమే शांति का है। శాంతిది అయ్యింది. अशांत तब होती है అశాంతి ఎప్పుడవుతుంది అంటే जब तामसी देह में आती है। ఎప్పుడైతే తామసి దేహంలోకి వస్తుందో. सतयुग में भी देह होती थी, సత్యుగులో కూడా దేహం అనేది ఉండేది, लेकिन वहाँ కానీ అక్కడ सतो प्रधान देह थी। సతో ప్రధాన దేహం అనేది ఉండేది. जो चोला था ఏదైతే శరీరం అనేది ఉండేదో 5 तत्वों का बना हुआ, పంచతత్వాలతో తయారు చేయబడినది, वो सतो प्रधान था। అది సతో ప్రధానమై ఉండేది. 5 तत्वों से चोला बनता है ना, पृथ्वी जल वायु अग्नि आकाश, ये 5 तत्व साधनों में प्रवेश करने वाली आत्माएं भी పంచతత్వాలతో శరీరం అనేది తయారవుతుంది కదా. గాలి, నీరు, అగ్ని, ఆకాశం, పృథ్వీ. साधनों में प्रवेश करने वाली आत्माएं भी सतो प्रधान। మరియు వారిలో ప్రవేశించేటటువంటి ఆత్మలు కూడా సతో ప్రధానమైనవి అయ్యాయి. अब ఇప్పుడు अब देह के सुख भोगते भोगते 5 ఇప్పుడు దేహం యొక్క సుఖాన్ని భోగిస్తూ तत्वों के सुख भोगते भोगते పంచతత్వాల యొక్క సుఖాన్ని భోగిస్తూ आत्माएं भी तमो प्रधान हो गई ఆత్మలు కూడా తమో ప్రధానమైనవి అయిపోయాయి. और 5 तत्व भी तमो प्रधान हो गए। మరియు పంచతత్వాలు కూడా తమో ప్రధానం అయిపోయాయి. अभी बाप आकर के रास्ता बताते हैं ఇప్పుడు తండ్రి వచ్చి మార్గాన్ని చూపిస్తారు, कि तमो प्रधान से सतो प्रधान कैसे बने। మార్గాన్ని చెబుతారు. ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి, क्या रास्ता बताते हैं, ఏం మార్గాన్ని చెబుతారు. कौन बनाएगा तमो प्रधान को सतो प्रधान। తమో ప్రధానాన్ని సతో ప్రధానంగా ఎవరు తయారు చేస్తారు. ये सारी दुनिया तमो प्रधान है, ఈ మొత్తం ప్రపంచం అంతా తమో ప్రధానమయ్యింది, कैसे बनेगी। ఎలా తయారవుతుంది. कोई तो निमित्त बनेंगे, ఎవరు నిమిత్తమవుతారు. कौन निमित्त बनेंगे, ఎవరు నిమిత్తమవుతారు. आत्मा ही निमित्त बनती है। ఆత్మనే నిమిత్తమవుతుంది, ఆత్మలే నిమిత్తమవుతాయి. ఆత్మలు जो ऑलराउंडर पार्टधारी है, आदि से लेकर के अंत तक पार्ट बजाने वाली है, ఆల్రౌండ్ పాత్రధారీలు ఎవరైతే ఉన్నారో, ఆది నుండి తీసుకొని అంతిమం వరకు పాత్రని అభినయించేవారు ఎవరైతే ఉన్నారో, उन आत्माओं के लिए बाप कहते हैं कि तुम पहले सतो प्रधान थे। ఆ ఆత్మల కోసం తండ్రి చెబుతారు, మొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు, 100% शांति की दुनिया में थे। 100% శాంతి యొక్క ప్రపంచంలోనే ఉండేవారు. 100% शांति तुमने भोगा, 100% శాంతిని మీరు భోగించారు, सुख तुमने भोगा, సుఖాన్ని మీరు భోగించారు, पीस प्रॉस्पेरिटी तुमने भोगी, పీస్ ప్రాస్పెరిటీని మీరు భోగించారు. तो तुमने भोगी है तो तुम ही पहचानते हो అయితే మీరు భోగించారు కనుక మీరే గుర్తిస్తారు. कि आत्मा क्या है ఏమనంటే ఆత్మ ఏమయ్యింది, और आत्मा का बाप परमात्मा क्या है। మరియు ఆత్మ యొక్క తండ్రి పరమాత్మ తండ్రి ఎవరే అయ్యారు. जिन्होंने ऑलराउंड पार्टी नहीं बजाया ड्रामा, ఎవరైతే ఆల్రౌండ్ పాత్రనే డ్రామాలోని అభినయించలేదో वो उतना नहीं पहचानेंगे। వారు అంత గుర్తించలేరు. जितना जितना जो आत्मा जैसा जैसा पार्ट बजाती है, ఎవరెవరు ఎంతెంత పాత్రని అభినయిస్తారో, जास्ती पार्ट बजाने वाली है ఎక్కువ పాత్రని అభినయించేది అయినట్లయితే तो जास्ती पहचानेगी। అప్పుడు ఎక్కువ గుర్తిస్తుంది. कम पार्ट बजाने वाली है తక్కువ పాత్రని అభినయించేది అయినట్లయితే तो कम पार्ट बजे। అప్పుడు తక్కువ పాత్రని అభినయిస్తుంది. जैसे बैटरी होती है, ఏ విధంగా బ్యాటరీ ఉంటుంది. बैटरी बड़ी होगी బ్యాటరీ పెద్దదైనట్లయితే तो उसमें ज्यादा पावर भरेगी, ज्यादा
అప్పుడు దానిలోని ఎక్కువ పవర్ అనేది నిండుతుంది, लंबे समय तक चलेगी। ఎక్కువ సమయం వరకు నడుస్తుంది. छोटी बैटरी होगी చిన్న బ్యాటరీ ఉన్నట్లయితే तो थोड़े समय तक चलेगी। అప్పుడు తక్కువ సమయం వరకు నడుస్తుంది. ऐसे ये आत्मा रूपी बैटरीज है అదే విధంగా ఈ ఆత్మరూపి బ్యాటరీస్ అయ్యాయి. तो एक जैसी देखने में, చూడడానికి అన్నీ ఒకలాగే ఉంటాయి, लेकिन पावर उनमें नंबर बार भरती है। కానీ వాటిలోని పవర్ అనేది నెంబర్ వారుగా నిండుతుంది. कोई तो इतनी पावर भरते हैं कि आज से लेकर के अंत तक కొంతమంది అయితే ఆది ఎంత పవర్ని నింపుకుంటారంటే ఆది నుంచి తీసుకొని అంతిమం వరకు 82-83 जन्म तक भी सुख में रहते, 82-83 జన్మల వరకు కూడా సుఖంలోనుంటారు. दुख नाम की चीज उनको भासती नहीं। దుఃఖం యొక్క పేరు కూడా వారికి అనుభూతి అనేది అవ్వదు. आखिर में तो सबको तुम प्रदान करना है। లాస్ట్లో అయితే అందరికీ తమో ప్రధానంగా అవ్వాల్సిందే. माया किसी को नहीं छोड़ती। మాయ ఎవరిని కూడా విడిచిపెట్టదు. क्या? ఏంటి? इसलिए कहते हैं जैसे बाप सब शक्तिवान है, అందువలనే అంటారు, ఏ విధంగానైతే తండ్రి సర్వశక్తివంతుడయ్యారో वैसे माया भी అదే విధంగా మాయ కూడా सर्वशक्तिवान। సర్వశక్తివాన్ అయ్యింది. माया की लड़ाई भी आधा कल्प चलती है। మాయ యొక్క యుద్ధం కూడా అర్ధకల్పం అనేది నడుస్తుంది. आधा कल्प माया का राज्य चलता है అర్ధకల్పం మాయ యొక్క రాజ్యం నడుస్తుంది, और आधा कल्प మరియు అర్ధకల్పం मायापति మాయాపతి भगवान का राज्य चलता है। భగవంతుడి యొక్క రాజ్యం నడుస్తుంది. तो दोनों की बराबर की टक्कर है। అయితే ఇద్దరి యొక్క పొట్లాట అనేది బరాబర్దయ్యింది. ఇద్దరి యొక్క ఢీకోవడం అనేది సమానమయ్యింది. अभी ఇప్పుడు अभी जीत किसकी होनी है? ఇప్పుడు విజయం అనేది ఎవరిది జరగనున్నది? अभी जीत होनी है तुम बच्चों की। ఇప్పుడు విజయం అనేది పిల్లలైన మీది అవ్వనున్నది. कौन से बच्चों की जीत होनी है? ఏ పిల్లల యొక్క విజయం అనేది అవ్వనున్నది? जिन्होंने पूरे 84 जन्म लिए, ఎవరైతే పూర్తిగా 84 జన్మల్ని తీసుకున్నారో उनकी पूरी जीत होनी। వారిది పూర్తిగా జీత్ అనేది అవ్వనున్నది. ऑलराउंड पार्ट बजाते हैं ఆల్ రౌండ్ పాత్రని అభినయిస్తారు. तो उनकी बुद्धि में जल्दी बैठ जाता है कि हम అప్పుడు వారి బుద్ధిలోని త్వరగా కూర్చుండిపోతుంది. ఏమనంటే మేము पहले सतो प्रधान थे, మొదట మేము సతోప్రధానంగా ఉండేవారిమి, अब हम ఇప్పుడు सतो మనం प्रधान बने हैं। अब తమో ప్రధానంగా అయిపోయాము. हमको सबसे पहले सतो प्रधान बनना है। ये तो ఇప్పుడు అందరికంటే ముందు సతోప్రధానంగా మాకు అవ్వాలి. हमारी बुद्धि में आता है। ఇది మన బుద్ధిలోకి వస్తుంది. 83 जन्म 82 जन्म लेने वालों की बुद्धि में ये बात नहीं आती है। 82-83 జన్మలు తీసుకునే వారి బుద్ధిలోని ఈ విషయం అనేది రాదు. तो वो समझते हैं कि अभी 40-50 हजार वर्ष कलयुग के पड़े हुए हैं। అయితే वार అనుకుంటారు 40-50 వేల సంవత్సరాలు కలియుగం అనేది ఇంకా పడి ఉంది అని. और तुम क्या समझते हो? మరియు మీరేమనుకుంటారు? क्या अब ये ఏమనంటే ఇప్పుడు पुरानी कलयुगी दुनिया गई कि गई? ఈ పురాణి కలియుగం అనేది పురాతన కలియుగం అనేది వెళ్ళిందంటే వెళ్ళింది. बम बने पड़े हैं। యాటం బాంబులు తయారు చేయబడి ఉన్నాయి. भगवान आया था, थोड़ी टाइम के लिए रुका है। हाँ, भगवान आया था और భగవంతుడు వచ్చారు మరియు आते ही एटॉमिक एनर्जी बनना शुरू हो गई। వస్తూనే ఆటమిక్ ఎనర్జీ తయారవ్వడం అనేది మొదలైపోయింది. इसलिए అందువలనే भगवान जिस तन में आता है భగవంతుడు ఏ శరీరంలోనైతే వస్తారో उस तन के टाइटल के साथ ही लगाते हैं भक्ति मार्ग में हर हर बम बम। ఆ శరీరధారి యొక్క తనువుదారి యొక్క టైటిల్ తోటి జోడించడం జరుగుతుంది. హర్ హర్ బం బం, హర్ హర్ బం బం. हर कहते हैं पापों का हरण करने वाला। హర్ అని ఎవరిని అంటారు అంటే పాపాలని ఎవరైతే హరణం చేస్తారో వారిని. दुनिया में जो पाप बढ़ जाते हैं ప్రపంచంలోని ఏవైతే పాపాలు పెరిగిపోతాయో उन पापों का हरण करने वाले का नाम रखा है हर। ఆ పాపాల యొక్క
హరణం చేసేవారి యొక్క పేరును పెట్టడం జరిగింది హర్. और మరియు वो हर है पापों का हरण काहे से करता है? మరియు అతను పాపాల యొక్క హరణాన్ని దేని ద్వారా చేస్తారు? बम छूटते हैं బాంబులు ఎప్పుడైతే విడిచిపెట్టడం జరుగుతుందో, तो पापों का हरण हो जाता है। పేలడం జరుగుతుందో అప్పుడు పాపాల యొక్క హరణం అనేది అవుతుంది. पहले ज्ञान के बम छोड़ता है మొదట జ్ఞానం యొక్క బాంబులని విడిచిపెడతారు. क्या? ఏంటి? दुनिया की हर चीज पहले सूक्ष्म होती है, ప్రపంచం యొక్క ప్రతి వస్తువు కూడా మొదట సూక్ష్మ రూపంలో అవుతుంది, फिर स्थूल होती है। मकान తరువాత స్థూల రూపంలో జరుగుతుంది. में पहले ఇల్లు కట్టినా కూడా మొదట पहले दिमाग में नक्शा आएगा, మొదట మనసులోని ఆకృతి అనేది వస్తుంది. कितना सूक्ष्म नक्शा बनता है अंदर अंदर। कोई లోపల లోపల ఎంత సూక్ష్మ ఆకృతి అనేది తయారవుతుంది, బొమ్మ అనేది తయారవుతుంది. बाहर से देख भी नहीं सकता। ఎవరు బయట నుంచి చూడలేరు. बाद में नक्शे पर कागज తరువాత ఆకృతిని కాగితం మీద के ऊपर नक्शा बनाया जाता है, కాగితం మీద తయారు చేయటం జరుగుతుంది. फिर छोटा मल्ली? सा ढांचा बनाया जाता है मकान का। చిన్న నమూనాని తయారు చేయటం జరుగుతుంది ఇంటిది. बाद में తరువాత स्थूल मकान खड़ा कर दिया जाता है। తరువాత స్థూలమైన ఇల్లుని నిలబెట్టేయడం జరుగుతుంది. तो ऐसे ही అయితే అదే విధంగా ये सृष्टि का निर्माण भी पहले ఈ సృష్టి యొక్క నిర్మాణము కూడా మొదట ब्रह्मा के मन के संकल्पों में होता है। బ్రహ్మ యొక్క మనసు యొక్క సంకల్పాలలోని అవుతుంది. इसलिए गायन है ब्रह्मा के संकल्पों से అందువలనే గాయనం అనేది ఉంది. బ్రహ్మ యొక్క సంకల్పాల ద్వారా सृष्टि रची है। సృష్టి అనేది రచించబడింది. अब ब्रह्मा के संकल्पों से सृष्टि रची जाएगी ఇప్పుడు బ్రహ్మ యొక్క సంకల్పాల ద్వారా సృష్టి అనేది రచింపబడినట్లయితే तो क्या ब्राह्मणों के संकल्पों से सृष्टि नहीं रची जाती होगी? మరి బ్రాహ్మణుల యొక్క సంకల్పాల ద్వారా సృష్టి రచింపబడదా? वो अपना योगदान नहीं देंगे। వారు తమ యొక్క యోగదానాన్ని ఇవ్వరా? ब्रह्मा है मुख्य, బ్రహ్మ అయ్యారు ముఖ్యం, तो उसकी भुजाएं भी है। మరియు వారి యొక్క భుజాలు కూడా ఉన్నాయి. भुजाओं के बगैर काम थोड़े ही होगा। భుజాలు లేకుండా కార్యం అవుతుందా ఏంటి? तो भुजाएं भी अपना सहयोग देती हैं सृष्टि అయితే భుజాలు కూడా తమ యొక్క సహయోగాన్ని ఇస్తాయి निर्माण में। సృష్టి యొక్క నిర్మాణంలోని. हाँ, जो भुजाएं जितना सहयोग देती है హా, ఏ భుజాలైతే ఎంత సహయోగాన్ని ఇస్తాయో उतनी प्राप्ति करती है। అంత ప్రాప్తిని చేసుకుంటాయి. जो जितनी स्थापना का काम करेगा ఎవరు ఎంత స్థాపనా కార్యాన్ని చేస్తారో वो उतनी प्राप्ति करेगा। स्थापना వారు అంత ప్రాప్తిని చేసుకుంటారు. करेगा तो पालना भी करेगा। స్థాపన చేసినట్లయితే పాలన కూడా చేస్తారు. स्थापना नहीं करेगा స్థాపన చేయకపోయినట్లయితే तो पालना भी అప్పుడు పాలనని కూడా नहीं करेगा। చెయ్యరు. तो स्थापना करना अच्छा అయితే స్థాపన చేయడం మంచిదా या विनाश करना अच्छा? లేక వినాశనాన్ని చేయడం మంచిదా? స్థాపన చేయడం మంచిది అని స్టూడెంట్స్ అన్నారు. कंस्ट्रक्शन करना अच्छा కన్స్ట్రక్షన్ కన్నా మంచిది, और डिस्ट्रक्शन करना अच्छा नहीं है। మరియు డిస్ట్రక్షన్ చేయటం అనేది మంచిది కాదు. डिस्ट्रक्शन करने वाले డిస్ట్రక్షన్ని చేసేవారు राजाई प्राप्त नहीं करते, రాజాయిని ప్రాప్తించుకోలేరు. और कंस्ट्रक्शन करने वाले మరియు కన్స్ట్రక్షన్ని చేసేవారు स्थापना करने वाले స్థాపనని చేసేవారు राजाई प्राप्त कर लेते हैं। రాజాయిని ప్రాప్తించుకుంటారు. तो तुम बच्चे हो అయితే పిల్లలైన మీరయ్యారు स्थापना స్థాపన, पालना పాలన और विनाश तीनों మరియు వినాశనం कार्य करने वाले। మూడు కార్యాలని కూడా చేసేవారయ్యారు. लेकिन కానీ विनाश तुम डायरेक्ट नहीं करते हो। వినాశనాన్ని మీరు డైరెక్ట్గా చెయ్యరు. तो कोई स्कूल में एटम बम बनाओ
ఏదైనా స్థూలంలో యాటం బాంబులు అనేవి లేకపోయినట్లయితే या बाहुबल चलाओ या స్థూలంగా యాటం బాంబులు వేసేయండి, లేక బాహుబలాన్ని ఉపయోగించండి, तो बंदूक चलाओ, లేదంటే బందూక్ని ఉపయోగించండి, ये तुम्हारा डायरेक्ट తుపాకీని ఉపయోగించండి. ఇది మీ యొక్క काम नहीं है. లేక తోపు బందూక్ని నడిపించడం ఇది మీ యొక్క డైరెక్ట్ కార్యం కాదు. तुम्हारे संकल्प मात्र से ही इस सृष्टि पर विनाश की लीला खड़ी हो जाती है. మీ యొక్క సంకల్ప మాత్రం ద్వారానే ఈ సృష్టి యొక్క వినాశన లీల అనేది నిలబడిపోతుంది. जैसे रामायण में कहा प्रकृति विलास सृष्टि लय हुई, ఏ విధంగా అయితే రామాయణంలో అనడం జరిగింది, बंदूक चलाओ, ये तुम्हारा डायरेक्ट काम नहीं है. तुम्हारे संकल्प मात्र से ही इस सृष्टि पर विनाश की लीला खड़ी हो जाती है. जैसे रामायण में कहा प्रकृति विलास सृष्टि लय हुई, ఏ విధంగా అయితే రామాయణంలో అనడం జరిగింది, బ్రుకుటి విలాస్ సృష్టి లయ హోయి. क्या ఏంటి? एक क्रोध की झलक भी आ गई. ఒక క్రోధం యొక్క ప్రకాశం వచ్చేసినా కూడా तो भी विनाश हो जाता है. అయినా కూడా వినాశనం అయిపోతుంది. कब? ఎప్పుడు? जब योग की पावर पूरी बढ़ जाएगी. ఎప్పుడైతే యోగం యొక్క పవర్ అనేది పూర్తిగా పెరిగిపోతుందో. इसलिए बाबा कहते हैं అందువల్లనే బాబా అంటారు, कि अच्छे संकल्प करना है. ఏమనంటే మంచి సంకల్పాలని చెయ్యాలి. क्या? ఏంటి? हमारे थोड़े से संकल्प से మన యొక్క కొంచెం సంకల్పాల ద్వారా, दुष्ट संकल्प से దుష్ట సంకల్పాల ద్వారా दुनिया का बहुत अकल्याण हो जाएगा. ప్రపంచం యొక్క చాలా అకల్యాణం అనేది అయిపోతుంది. अभी ఇప్పుడు हमें ऐसी प्रैक्टिस करनी है మనం ఎటువంటి ప్రాక్టీస్ని చెయ్యాలి అంటే कि जिससे हमारे मन के अंदर से कोई दुष्ट संकल्प न निकले. ఏమనంటే మన మనసు లోపల నుండి ఎటువంటి దుష్ట సంకల్పాలు కూడా వెలువడకూడదు. जो भी संकल्प निकले ఏ సంకల్పాలు వెలువడినా కూడా सत्संकल्प निकले, సత్సంకల్పాలు వెలువడాలి, सदगति के संकल्प निकले. సద్గతి యొక్క సంకల్పాలు వెలువడాలి. कोई की दुर्गति हमारे संकल्प से न होने पाए. भले कोई ఎవరి యొక్క దుర్గతి అనేది మన యొక్క సంకల్పాల ద్వారా అవ్వకూడదు. భలే వారు हमारा बुरा कर रहा है, మన యొక్క చెడుని చేస్తున్నా కూడా, हमारे लिए बुरा सोच रहा है, మన కోసం చెడుని ఆలోచిస్తున్నా కూడా, हमारे लिए बुरी भाषा निकालता है, మన కోసం చెడు మాట్లాడుతున్నా కూడా, गालियां देता है, తిట్లు తిడుతున్నా కూడా, दुष्ट वाइब्रेशन फैलाता है, దుష్ట వైబ్రేషన్ని వ్యాపిస్తున్నా కూడా, तो भी అయినా కూడా हमको क्या समझना है? మనకి ఏమర్థం చేసుకోవాలి, ఏమనుకోవాలి? अरे पूर्व जन्म में हमने इसके साथ ऐसा किया होगा, అరే పూర్వజన్మలో మనం వీరి ప్రతి అలా చేసి ఉండొచ్చు. तो उसका रिटर्न हमको दे रहा है. అయితే దాని యొక్క రిటర్న్ అనేది ఇప్పుడు మనకి ఇస్తున్నారు. हिसाब किताब पूरा हो रहा है. లెక్కాచారం అనేది పూర్తి అవుతుంది. बाकी మిగతా जब हिसाब किताब पूरा हो जाएगा तो कोई हमको दुख नहीं देगा. లెక్కాచారం అనేది ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో అప్పుడు మనకి ఎవరు కూడా దుఃఖాన్ని ఇవ్వలేరు. लक्ष्मी नारायण जो बन जाएंगे, లక్ష్మీనారాయణలు ఎవరైతే అయిపోతారో उन लक्ष्मी नारायण को कोई दुख देने वाला होगा क्या? ఆ లక్ష్మీనారాయణలకి ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చేవారు ఉంటారా ఏంటి? होगा ఉంటారా? ఉండరు అని స్టూడెంట్ అన్నారు. नहीं? ఉండరు. तो सुखदायी आत्मा बनेगी, ఏదైతే సుఖదాయి ఆత్మగా అవుతుందో, संपूर्ण आत्मा बनेगी, సంపూర్ణ ఆత్మగా అవుతుందో उसको कोई दुख नहीं दे सकता. వారికి ఎవరూ కూడా దుఃఖాన్ని ఇవ్వలేరు. तो अपनी सृष्टि हम अपने आप निर्माण कर रहे हैं. అయితే మన యొక్క సృష్టిని మనంతట మనమే తయారు చేసుకుంటున్నాము, నిర్మాణం అనేది చేసుకుంటున్నాము. अज्ञानी लोग कह देते हैं भगवान ही सुख देता है, भगवान ही दुख देता है.
అజ్ఞాని మనుషులు అనుకుంటారు భగవంతుడే సుఖాన్ని ఇస్తారు, భగవంతుడే దుఃఖాన్ని ఇస్తారు అని. लेकिन भगवान दुख देने वाला तो दुखदाता कहना चाहिए भगवान को। అయితే కానీ భగవంతుడు ఒకవేళ దుఃఖాన్ని ఇచ్చినట్లయితే భగవంతుడిని దుఃఖదాత అని అనాలి. भगवान को कोई दुखदाता कहता है क्या? భగవంతుణ్ణి ఎవరైనా దుఃఖదాత అని అంటారా ఏంటి? नहीं। అనరు. అనరు అని స్టూడెంట్ అన్నారు. అనరు. भगवान को क्या कहा जाता है? భగవంతుణ్ణి ఏమనడం జరుగుతుంది? सुखदाता कहा जाता है। సుఖదాత అని అనడం జరుగుతుంది. भगवान को तो कोई दुखदाता नहीं। रावण है భగవంతుణ్ణి ఎవరూ కూడా దుఃఖదాత అని అనరు. जो रुलाता है तो उसका రావణుడయ్యాడు ఏడిపించేవాడు. नाम ही पड़ गया रावण। అందువల్లనే అతని పేరే పడిపోయింది రావణుడు. रावयते लोकान, लोगों को जो रुलाता है। రావైతే లోకాన్, ఎవరినైతే ఇతరుల్ని ఏడిపిస్తారో सो रावण। అప్పుడు రావణుడయ్యాడు. और मनुष्यों को మరియు మనుష్యులని जो रमण कराता है सुख में, वो ఎవరైతే సుఖంలోని రమణం చేయిస్తారో వారయ్యారు రాముడు. नाम ही ऐसा पड़ जाता है। कैसे? పేరే ఆ విధంగా పడిపోతుంది. काम ఏ విధంగా? के आधार पर। కార్యం ఆధారంగా. जैसा जिसका नाम, ఏ విధంగా ఎవరి పేరైతే ఉంటుందో जरूर उसने वैसा काम किया। इसलिए शास्त्रों में తప్పకుండా వారు అటువంటి కార్యాన్ని చేసి ఉంటారు. అందువల్లనే శాస్త్రాలలోని जितने भी नाम है ఎన్నైతే పేర్లున్నాయో वो सब अर्थ सहित है। అవన్నీ అర్థసహితమైనవి అయ్యాయి. व्यर्थ कोई नाम नहीं है। వ్యర్థంగా ఏ పేర్లు కూడా లేవు. चाहे महाभारत में नाम हो, అది మహాభారతంలోని పేర్లైనా కూడా दुर्योधन, दुशासन, युधिष्ठिर, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, యుధిష్ఠిరుడు, ये सब अर्थ सहित है। ఇవన్నీ కూడా అర్థసహితమైనవి అయ్యాయి. चाहे भागवत में हो, అది భాగవతంలో అయినా కూడా, चाहे रामायण में हो, అది రామాయణంలో అయినా కూడా, और चाहे देवासुर संग्राम में हो, లేక దేవాసురుల సంగ్రామంలో అయినా కూడా जो भी नाम है ఏవైతే పేర్లున్నాయో वैसा वैसा उन्होंने काम किया है, तो वैसे అలాంటి కార్యాలను వారు చేశారు. वैसे उनके नाम रख दिए। అలా వారి పేర్లని పెట్టడం జరిగింది. तो तुम बच्चे नई दुनिया को जानते हो అయితే పిల్లలైన మీరు కొత్త ప్రపంచాన్ని తెలుసుకుంటారు. कि नई दुनिया कैसे स्थापन होती है। ఏమనంటే కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుంది, कैसे बनती है नई दुनिया। కొత్త ప్రపంచం ఎలా తయారవుతుంది, नई दुनिया का मूल संकल्प क्या है। కొత్త ప్రపంచం యొక్క మూల సంకల్పం ఏమయ్యింది? वो कौन सा संकल्प है पहला जिससे नई दुनिया की बनने की शुरुआत होती है। అదేం సంకల్పం అయ్యింది? దేని ద్వారానైతే కొత్త సంకల్పం యొక్క కొత్త సంకల్పం అనేది తయారవ్వడానికి ప్రారంభం అనేది అవుతుంది. मैं देह नहीं हूँ, मैं आत्मा हूँ। నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని. स्वस्थिति में स्थित होना माना स्वर्ग बनाना। స్వయం స్థితిలో స్థిరం అవ్వడం అంటే స్వర్గాన్ని తయారు చేయడం అయ్యింది. स्व से बनता है स्वर्ग, స్వ ద్వారా తయారవుతుంది స్వర్గం. और परचिंतन से पतन की जड़। మరియు పరచింతన ద్వారా పతనం యొక్క జడమవుతుంది, పతనానికి జడమవుతుంది. दूसरों को नहीं देखना है। ఇతరుల్ని చూడకూడదు. दूसरा क्या कर रहा है। ఇతరులు ఏం చేస్తున్నారు? दूसरा जो कुछ कर रहा है वो अपने लिए कर रहा है। ఇతరులు ఏం చేస్తున్నా కూడా వారు తమ గురించి తామే చేసుకుంటున్నారు. अच्छा करता है, बुरा करता है, మంచిని చేస్తాడు, చెడుని చేస్తాడు, अपने लिए कर रहा है। తన కోసమే చేసుకుంటున్నాడు. हम जो करेंगे మనం ఏదైతే చేస్తామో वो हमको मिलेगा। అది మనకు లభిస్తుంది. इसलिए कर्म की అందువలనే चोरी पर पक्का रहना चाहिए।
కర్మల యొక్క థియరీ మీద పక్కాగా ఉండాలి. कर्म की थ्योरी पर कौन पक्के रहेंगे? కర్మల యొక్క థియరీ మీద ఎవరు పక్కాగా ఉంటారు? जो आत्मा को मानेंगे. ఎవరైతే ఆత్మాభిమానిలై ఉంటారో. नास्तिक लोग आत्मा को ही नहीं मानते. ఎవరైతే ఆత్మను ఒప్పుకుంటారో. నాస్తికులు ఆత్మని ఒప్పుకోరు. तो पुनर्जन्म को मानेंगे? అప్పుడు పునర్జన్మల్ని ఒప్పుకుంటారా? पुनर्जन्म को भी नहीं मानते. పునర్జన్మల్ని కూడా ఒప్పుకోరు. तो जब पुनर्जन्म को ही नहीं मानेंगे, మరి ఎప్పుడైతే పునర్జన్మల్ని ఒప్పుకోరో, आत्मा को ही नहीं मानेंगे, ఆత్మనే ఒప్పుకోరో, तो स्वर्ग नरक को क्या मानेंगे? అప్పుడు స్వర్గ నరకాలను ఏం ఒప్పుకుంటారు? न स्वर्ग को मानेंगे, స్వర్గాన్ని ఒప్పుకోరు, न स्वर्ग के रचयिता को मानेंगे. మరియు స్వర్గం యొక్క రచయితని కూడా ఒప్పుకోరు. स्वर्ग को भी नहीं मानते, स्वर्ग के रचयिता को भी नहीं मानते, స్వర్గాన్ని ఒప్పుకోరు, స్వర్గం యొక్క రచయితని ఒప్పుకోరు, स्वयं स्थिति को भी नहीं मानते. స్వయం స్థితిని కూడా ఒప్పుకోరు. अपनी देह को ही सब कुछ समझते हैं తమ యొక్క దేహాన్ని అన్ని అనేసుకుంటారు. कि जब तक हम जिंदा हैं तब तक हम हैं. ఎంతవరకు మనం జీవించి ఉంటామో అంతవరకు మనం ఉన్నాము. देह अहंकार में रहते हैं. దేహ అహంకారంలోనే ఉంటారు. कि हम देह हैं बस. ఏమనంటే మేము దేహమయ్యాము అంతే. देह के अलावा और कुछ नहीं. దేహం తప్ప ఇంకేమీ లేదు. तो उससे दुनिया में बनता है दुख, रौरव, नरक. దాని ద్వారా ప్రపంచంలో జరుగుతుంది దుఃఖం, రౌరవ, నరకం. देह समझने से దేహం అని అనుకున్నట్లయితే, और మరియు आत्मा समझने से, ఆత్మ అని అనుకున్నట్లయితే, स्व को पहचानने से స్వయాన్ని గుర్తించినట్లయితే स्वर्ग बनता है. స్వర్గం తయారవుతుంది. तो सुबह से लेकर के शाम तक और शाम से लेकर सुबह तक ఉదయం నుండి తీసుకొని సాయంత్రం వరకు, సాయంత్రం నుండి తీసుకొని ఉదయం వరకు, रात में सोते भी రాత్రి పడుకుంటూ కూడా अपन को स्टार आत्मा समझने की ताक लगी रहनी चाहिए. స్వయాన్ని ఆత్మ అనుకునేటటువంటి తాత్ అనేది అవుతూ ఉండాలి. పంక్తి అనేది ఉంటూ ఉండాలి. जितना जितना हम आत्म की स्थिति में स्थित होंगे, ఎంతెంత మనం ఆత్మిక స్థితిలో స్థిరమై ఉంటామో परमात्मा बाप हमारे पीछे पीछे दौड़ेगा. పరమాత్మ తండ్రి మన వెనక పరిగెడుతూ ఉంటారు. स्वतः ही उसकी याद आएगी. స్వతహాగానే అతని యొక్క జ్ఞాపకం అనేది వస్తుంది. आत्मिक स्थिति वाला जो है ఆత్మిక స్థితి వారు ఎవరైతే ఉంటారో वो ही सर्विस कर सकता है. వారే సర్వీస్ని చేయగలరు. जो देवान में रहने वाला है, ఎవరైతే దేహభానంలో ఉండేవారు ఉంటారో कितनी भी भाग दौड़ करे, ఎంత పరిగెత్తినా కూడా, कितनी भी भाषणबाजी करे, ఎన్ని భాషణబాజీలు చేసినా కూడా उससे डिसर्विस ही होगी, వారి ద్వారా డిస్సర్వీస్నే అవుతుంది, सर्विस नहीं होगी. సర్వీస్ అవ్వదు. इसलिए मुरली में कहते हैं कि అందువలనే మురళీలో అంటారు ఏమనంటే, अपन को आत्मा समझकर दूसरों को ज्ञान समझाओ. స్వయాన్ని ఆత్మ అనుకొని ఇతరులకి జ్ఞానాన్ని వినిపించండి. आत्मा समझकर नहीं समझाते हैं, देवान में रहकर के दूसरों को ज्ञान सुनाते हैं, तो डिसर्विस हो जाती है. ఆత్మ అనుకొని ఇతరులకి వినిపించరు, దేహం అనుకొని ఇతరులకి వినిపిస్తారు, అందువల్లనే డిస్సర్వీస్ అయిపోతుంది. जैसे एडवांस वाले भी बहुत से हैं. ఏ విధంగా అయితే అడ్వాన్స్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. कोई ब्रह्मा कुमार कुमारी मिलेगा, ఎవరైనా బ్రహ్మ కుమార్ కుమారీలు ఒకవేళ లభించినట్లయితే तो बड़े नशे में मगरूरी में आकर के उनको सुनाएंगे. చాలా నషాలోని గర్వంలోకి వచ్చి వినిపిస్తారు. ऐसी ऐसी बातें सुनाएंगे जो डाउन हो जाते हैं. అలాంటి విషయాలను వినిపిస్తారు, వారు డౌన్ అయిపోతారు. तो सर्विस की या डिसर्विस की? మరి అప్పుడు సర్వీస్ని చేశారా లేక డిస్సర్వీస్ని చేశారా? ईश्वर का ज्ञान सुना करके किसी के चेहरे में खुशी लाए, ये ఈశ్వరుని యొక్క సేవని చేసి ఎవరి ముఖంలోనైనా ఖుషీని తీసుకురావటం, सेवा हुई. ఇది సేవ అయ్యిందా? या किसी का चेहरा लटक जाए, हम లేక ఎవరి ముఖమైనా
వాలిపోయింది. अपने को ऊंचा साबित कर दे और మేము చాలా ఉన్నతమని మనకు మనం రుజువు చేసేసుకొని उसे नीचा साबित कर दे వారిని నీచంగా రుజువు చేసేసినట్లయితే तो सर्विस हुई, అప్పుడు సర్వీస్ అయ్యిందా? वो तो डिसर्विस हुई। అదైతే డిస్సర్వీస్ అయ్యింది. ज्ञान का मतलब ही है जानकारी, काहे की జ్ఞానం యొక్క అర్థమే అయ్యింది తెలుసుకోవటం. దేని గురించి తెలుసుకోవటం? जानकारी, सुख की दुनिया की जानकारी। సుఖం యొక్క ప్రపంచం గురించి తెలుసుకోవటం. सुखदाता की जानकारी, సుఖదాత యొక్క జానకారి తెలుసుకోవడం. सुखदाता कैसे हम आत्माओं को आत्म की स्थिति में स्थित करा के हम बच्चों के द्वारा स्वर्ग की स्थापना कराता है। సుఖదాత ఏ విధంగా మనల్ని ఆత్మిక స్థితిలో స్థిరం చేసి మన ద్వారా స్వర్గాన్ని స్థాపన చేయిస్తున్నారు. పిల్లలైన మన ద్వారా ఏ విధంగా స్వర్గ స్థాపన అనేది చేయిస్తున్నారు. आत्माभिमानी बच्चे ईश्वर की स्थापना के निमित्त बनते हैं। ఆత్మాభిమాని పిల్లలే స్వర్గ స్థాపన యొక్క నిమిత్తంగా అవుతారు. देह अभिमानी स्वर्ग की स्थापना के निमित्त नहीं बनते। దేహాభిమానిలు స్వర్గ స్థాపన యొక్క నిమిత్తంగా అవ్వలేరు. कितने बनेंगे आत्माभिमानी? ఎంతమంది ఆత్మాభిమానిలుగా అవుతారు? 4.5 लाख ऐसी आत्माएं निकलेंगी 4.5 లక్షలు అని చెప్పి స్టూడెంట్స్ అన్నారు. 4.5 లక్షల ఆత్మలు అటువంటి ఆత్మలు వెలువడతారు అంటే ఎటువంటి ఆత్మలు వెలువడతారు అంటే जो जीते जी शरीर के रहते हुए भी వారు జీవిస్తూ శరీరం ఉంటూ కూడా आत्मिक स्थिति में स्थित होने वाली हो। ఆత్మిక స్థితిలోని స్థిరమయ్యేవారు అవుతారు. जब वो तैयार हो जाएंगे ఎప్పుడైతే వారు తయారైపోతారో आत्मिक स्थिति में, ఆత్మిక స్థితిలోని फिर इस बम्बोर को आग लग जाएगी। क्यों? అప్పుడు ఈ బంబోరుకి అగ్ని అనేది అంటుకుంటుంది. ఈ ముల్లడవికి అగ్ని అనేది అంటుకుంటుంది. ఎందుకని? 4.5 लाख जो शरीर से है और उनमें प्रवेश करने वाली जो 4.5 लाख आत्मा हैं, देह अभिमानी स्वर्ग की स्थापना के निमित्त नहीं बनते। దేహాభిమానిలు స్వర్గ స్థాపనకి నిమిత్తంగా అవ్వరు. कितने बनेंगे आत्माभिमानी? ఆత్మాభిమానిగా ఎంతమంది తయారవుతారు? 4.5 లక్షలు అని చెప్పి స్టూడెంట్స్ అన్నారు. 4 लाख ऐसी आत्माएं निकलेंगी 4.5 లక్షల ఆత్మలు అటువంటి ఆత్మలు వెలువడతారు जो जीते जी शरीर के रहते हुए भी ఎవరైతే జీవిస్తూ శరీరంలో ఉంటూ కూడా आत्मिक स्थिति में स्थित होने वाली हो। ఆత్మిక స్థితిలోని స్థిరమయ్యేవారై ఉంటారు. जब वो तैयार हो जाएंगे ఎప్పుడైతే వారు తయారైపోతారో आत्मिक स्थिति में, ఆత్మిక స్థితిలోని फिर इस बम्बोर को आग लग जाएगी। అప్పుడు ఈ ముల్లడవికి అగ్గి అనేది అంటుకుపోతుంది. क्यों? ఎందుకని? 4.5 लाख जो शरीर से है और उनमें प्रवेश करने वाली जो 4.5 लाख आत्माएं हैं, 4.5 లక్షల ఆత్మలు ఎవరైతే శరీరంలో ఉంటూ ఉండేవారు ఉన్నారో మరియు ఆ 4.5 లక్షల ఆత్మల్లో ఎవరైతే ప్రవేశించేవారు ఉన్నారో राधा कृष्ण जैसी రాధాకృష్ణుల వలె उनके अलावा వారు తప్ప और कोई भी 16 कला संपूर्ण करने वाली नहीं। ఇంకెవ్వరూ కూడా 16 కళల సంపూర్ణులుగా తయారయ్యేవారు లేరు. जो भी इस सृष्टि पर है वो सब ఎంతమంది అయితే ఈ సృష్టి మీద ఉన్నారో వారందరూ अधूरी आत्मा बनेंगे, అధూరి ఆత్మగా అవుతారు. अधूरी आत्मिक स्थिति वाली बनते हैं। సగం ఆత్మిక స్థితి వారిగా అవుతారు. इसलिए 4.5 लाख वो तैयार हुए అందువలనే 4.5 లక్షల ఆత్మలు తయారైపోయారు అంటే और दुनिया का विनाश। हाँ, అప్పుడు ప్రపంచం యొక్క వినాశనం అనేది वो लास्ट विनाश
లాస్ట్ వినాశనం. ये अभी छोटा मोटा नहीं, ఈ చిన్న పెద్ద వినాశనం కాదు. ये अभी अफगानिस्तान में थोड़ा सा हो गया, ఆఫ్ఘనిస్తాన్లోని కొద్దిగా అయిపోయింది, अभी इराक में थोड़ा सा हो गया, ఇప్పుడు ఇరాక్లోని కొద్దిగా అయిపోయింది नहीं కాదు. ऐसे एक एक शहर तो ये जलते ही रहेंगे. అలా ఒక్కొక్క నగరం అయితే కాలిపోతూ ఉంటుంది, हिरोशिमा नागासाकी की तरह. హిరోషిమా నాగాసాకి వల్లే. लेकिन लास्ट में जो धमाके होंगे కానీ లాస్ట్లోని ఏవైతే ధమాకాలు అవుతాయో उसमें सारी दुनिया 4.5 लाख को छोड़ करके सबको शरीर छोड़ना पड़ेगा. దానిలోని మొత్తం ప్రపంచం అంతా 4.5 లక్షల ఆత్మల్ని వదిలిపెట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా అందరికీ శరీరం వదిలిపెట్టాల్సి ఉంటుంది. 4.5 लाख में भी बहुत 4.5 లక్షల ఆత్మల్లోని కూడా చాలామంది से ऐसे विधर्मी आत्माएं हैं, दूसरे చాలామంది అటువంటి విధర్మి ఆత్మలు ఉన్నారు. धर्म की छिलके वाली, ఇతర ధర్మానికి సంబంధించిన పొట్టు ఉండేటటువంటి వారు, उनको भी सेक लगेगा. వారికి కూడా సెగ అనేది తగులుతుంది. उनको भी शरीर छोड़ना पड़े వారికి కూడా శరీరాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. क्योंकि दूसरे धर्म के ఎందుకంటే ఇతర ధర్మం వారయ్యారు. थोड़े समय के लिए आत्मिक स्थिति धारण कर पाते हैं, కొద్ది సమయం కోసం ఆత్మిక స్థితిని ధారణ చేయగలుగుతారు, लंबे समय तक आत्मिक स्थिति धारण नहीं करते. ఎక్కువ సమయం కోసం ఆత్మిక స్థితిని ధారణ చేయలేరు. नहीं तो राधा कृष्ण का जब से जन्म होता है तब से लेकर के లేకుంటే రాధాకృష్ణుల యొక్క జన్మ అనేది ఎప్పటి నుండి అయితే అవుతుందో అప్పటి నుంచి తీసుకొని 36 तक 18 साल तक जो आत्मिक स्थिति धारण करने वाली आत्मा है 36 వరకు 18 సంవత్సరాల వరకు ఆత్మిక స్థితిని ధారణ చేసేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో वो पक्की देवता धर्म की. వారయ్యారు పక్కీ దేవతా ధర్మం యొక్క ఆత్మలయ్యారు, అసలైన దేవతా ధర్మం యొక్క ఆత్మలయ్యారు. उनके शरीर जो कंचन काया बनेंगे వారి యొక్క శరీరాలు ఏదైతే కంచనకాయగా తయారవుతాయో उस कंचन काया वाली आत्माएं जो है उनसे जन्म लेने वाले बच्चे ఆ కంచనకాయ కలిగినటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో మరియు వారి ద్వారా జన్మని తీసుకునేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో वो अविनाशी వారు అవినాశి అయ్యారు. 5000 वर्ष तक पाठ बजाते. 5,000 సంవత్సరాల వరకు పాత్రని అభినయిస్తారు. क्यों? ఎందుకని? क्योंकि सतयुग में जो जन्म लेंगे ఎందుకంటే సత్యయుగంలోని ఎవరైతే జన్మని తీసుకుంటారో पहले जन्म में మొదటి జన్మలోని वो कौन से धर्म की आत्मा जन्म लेने वाली हो? వారు ఏ ధర్మానికి సంబంధించిన ఆత్మలు జన్మ తీసుకునేవారై ఉంటారు. सतयुग के पहले जन्म में సత్యయుగం యొక్క మొదటి జన్మలోని दूसरे धर्म की छिलका वाली आत्माएं होंगी या नहीं होंगी? వేరే ధర్మం యొక్క పొట్టు ఉండేటటువంటి ఆత్మలు ఉంటారా లేక ఉండరా? हाँ? ఉండరు అని స్టూడెంట్ అన్నారు. सतयुग में देवता जो सनातन धर्म आत्मा होता है वही होता है. वो సనాతన ధర్మానికి సంబంధించిన ఆత్మలు ఎవరైతే ఉంటారో వారే ఉంటారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ही होंगी, వారే ఉంటారు, होंगी, बाकी ఉంటారు, మిగతా వారు धीरे धीरे बाद में आएगा. करते रहेंगे. మిగతా వారు నెమ్మదిగా దిగుతూ ఉంటారు, తర్వాత వస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. धीरे धीरे उतरेंगे. 84 నెమ్మదిగా దిగుతారు. जन्म तो होंगे. 84 జన్మలు అయితే ఉంటాయి. जो भी बीज रूप आत्मा 4.5 लाख है ఎంతమంది అయితే బీజరూపీ ఆత్మలు 4.5 లక్షల ఆత్మలు ఉంటారో उनके 84 जन्म तो पूरे होंगे. వారి యొక్క 84 జన్మలు అయితే పూర్తిగా ఉంటాయి. भले पहले जन्म की लास्ट में आवे, భలే మొదటి జన్మ యొక్క లాస్ట్లో వచ్చినప్పటికీ కూడా, लेकिन కానీ वो आत्माएं जो है गैप मार देंगी. ఆ ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు
గ్యాప్ని తీసేసుకుంటారు. जैसे राधा कृष्ण की आत्माएं षष्ठी रूपी रंगमंच पे कितना गैप मारती हैं। ఏ విధంగానైతే రాధాకృష్ణ ఆత్మలు ఈ సృష్టి రూపీ రంగస్థలం మీద ఎంత సమయం కోసం గ్యాప్ని తీసుకుంటారు? 69 में शरीर छोड़ा, 50 సంవత్సరాలు అని స్టూడెంట్ అన్నారు. 69లోని శరీరాన్ని వదిలిపెట్టారు. 18 में जन्म होगा, कितना 18లోని జన్మ అనేది జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? साल हुए? 50 साल हो गए ना, 50 సంవత్సరాలు అయిపోయాయి కదా. तो उनको ही 50 साल लग जाता है। అయితే వారికే 50 సంవత్సరాలు పట్టేస్తాయి. तो वो तो है चंद्रवंश की पक्की। వారైతే అయ్యారు చంద్రవంశం యొక్క పక్కి ఆత్మలు. ఎవరు? ब्रह्मा और सरस्वती, वो तो चंद्र బ్రహ్మ మరియు సరస్వతి. वंश के हीरो हैं, వారైతే చంద్రవంశం యొక్క హీరో అయ్యారు. तो उनको ही जब 50 साल का टाइम लग जाता है, మరి వారికే 50 సంవత్సరాలు సమయం అనేది పట్టేసినట్లయితే तो जो और धर्म के जो बीज हैं, जिनमें दूसरे धर्म का छिलका चढ़ा हुआ है, వేరే ధర్మాలకు సంబంధించిన బీజాలు ఎవరైతే ఉన్నారో, ఇతర ధర్మాల యొక్క పొట్టు అనేది అంటుకొని ఉందో, उनके और भी टाइम कम हो जाता है, వారిది ఇంకా టైం అనేది తగ్గిపోతుంది. तो वो जन्म लेते रहेंगे। అయితే వారు జన్మని తీసుకుంటూ ఉంటారు. कब तक लेते रहेंगे? ఎప్పటి వరకు తీసుకుంటూ ఉంటారు? जब तक ఎంతవరకు అయితే इस्लाम धर्म में कन्वर्ट होने वाली आत्मा ऊपर से नीचे न उतरा है। ఎంతవరకు అయితే ఇస్లాం ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మ పైనుంచి కిందకి రాదు. वो कब उतरेगी? అది ఇప్పుడు దిగుతుంది. ద్వాపర యుగంలో దిగుతుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. सतयुग के पहले जन्म के अंत में, సత్యుగం యొక్క మొదటి జన్మ యొక్క అంతంలోని, सतयुग का पहला जन्म तब तक रहेगा, సత్యుగి మొదటి జన్మ అనేది ఎంతవరకు అయితే ఉంటుందో तब तक అంతవరకు जो चंद्रवंशी आत्माएं हैं, राधा कृष्ण जैसी, చంద్రవంశీ ఆత్మలు ఎవరైతే ఉంటారో రాధాకృష్ణుల వలె वो उतरती रहेगी। వారు దిగుతూ ఉంటారు. वो आधारभूत आत्माएं भी उतरती है, ఆ ఆధారమూర్త ఆత్మలు కూడా దిగుతారు. और वो बीज रूप आत्माएं भी उतरती है। మరియు ఆ బీజరూపి ఆత్మలు కూడా దిగుతూ ఉంటారు. क्या ఏంటి? सारी आत्माएं उतर आती है, అన్ని ఆత్మలు దిగి రావటం జరుగుతుంది. तब फिर जाकर के वो इस्लाम धर्म की जो आत्मा है बीज, అప్పుడు వెళ్ళి ఆ ఇస్లాం ధర్మానికి సంబంధించిన ఆత్మ బీజం ఎవరైతే ఉన్నారో हाँ, वो उतरेगी। అది దిగుతుంది. नहीं, वो क्या नाम కాదు, ఏం పేరంటే ये इस्लाम धर्म का जो आधार मूर्त है, ఇస్లాం ధర్మానికి సంబంధించిన ఆధారమూర్తి ఎవరైతే ఉన్నారో नारायण, నారాయణుడు. वो नारायण ऊपर से आकर के जन्म लेगा, ఆ నారాయణుడు పైనుంచి వచ్చి జన్మ తీసుకుంటారు. और उसको जन्म देने वाला भी कौन होगा? మరియు అతనికి జన్మనిచ్చేవారు కూడా ఎవరవుతారు? नारायण को जन्म देने वाला नारायण ही तो होगा, నారాయణుడికి జన్మనిచ్చేవారు నారాయణుడే అవుతారు కదా. कोई दूसरा होगा? ఇంకెవరైనా వేరే వారు ఉంటారా? नारायण। నారాయణుడే అవుతారు. तो कृष्ण की आत्मा ही नारायण बनने के बाद अब కృష్ణుడి యొక్క ఆత్మే అయితే కృష్ణుడి యొక్క ఆత్మే నారాయణుడిగా అయిన తర్వాత ये आयु पूरी होने पर తమ ఆయు పూర్తి అయిపోయిన తర్వాత वो दूसरे धर्म में कन्वर्ट होने वाला जो नारायण है, ఎవరైతే వేరే ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి నారాయణుడు ఉన్నారో उसको जन्म देती है। అతనికి జన్మనిస్తుంది. फिर दूसरों का जन्म होना शुरू हो जाता है। మళ్ళీ తర్వాత అయితే వేరే వారిది జన్మ అవ్వడం అనేది మొదలైపోతుంది. ऐसे ही आगे चल करके ये అదే విధంగా ముందుకు వెళ్ళే కొలది ఇది जनसंख्या बढ़ती चली।
జనసంఖ్య అనేది పెరిగిపోతూ ఉంటుంది. पहले जन्म में మొదటి జన్మలోని 9 लाख से कितने बनेंगे? 9 లక్షల నుండి ఎంతమంది తయారవుతారు? हैं? 9 लाख से 9 లక్షల నుండి बढ़ेंगे, పెరుగుతారు, थोड़े बढ़ेंगे, కొద్దిగా పెరుగుతారు, ज्यादा नहीं बढ़ेंगे. ఎక్కువ పెరగరు. और दूसरे जन्म में మరియు రెండో జన్మలోని और ज्यादा बढ़े. ऊपर से और ज्यादा उतरेंगे. పైనుండి ఇంకా ఎక్కువ దిగుతారు. तीसरे जन्म में और ज्यादा उतरेंगे. మూడవ జన్మలోని ఇంకా ఎక్కువ దిగుతారు. इस तरह 8 जन्म में 2 करोड़ आबादी हो जाएगी. ఈ విధంగా 8 జన్మల్లోని 2 కోట్లు అయిపోతాయి. माने जैसे जैसे टाइम बीतता जाएगा, అనగా ఎలా ఎలా అయితే సమయం అనేది పాస్ అవుతూ ఉంటుందో, जैसे जैसे जन्म बीतते जाएंगे वैसे ఎలా ఎలా అయితే జన్మలు అనేవి గడిచిపోతూ ఉంటాయో అలా అలా वैसे ऊपर से उतरने वाली आत्माओं की संख्या भी बढ़ती जाएगी. అలా అలా పైనుండి దిగేటటువంటి ఆత్మల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ऐसे ऐसे सृष्टि बढ़ती है. అలా అలా సృష్టి అనేది పెరుగుతుంది. तो तुम तो नई दुनिया को जानते हो, तुम्हारे लिए तो అయితే మీరైతే కొత్త ప్రపంచం మీకు తెలుసు. మీకోసం అయితే जैसे कि कल ये नई दुनिया सुखधाम होगी, మీకోసమైతే రేపే కొత్త ప్రపంచం సుఖధామం అనేది ఉంటుంది. और कलयुग में मनुष्यों के लिए 40-50 हजार वर्ष है, उनको पता ही नहीं है. మరియు కలియుగంలోనైతే మనుషుల కోసం 40-50 వేల సంవత్సరాలు కలియుగం అనేది ఉంది. వాళ్ళకి తెలియనే తెలీదు कि शांति कब थी. విశ్వంలోని శాంతి అనేది ఎప్పుడు ఉండేది అని. कहते हैं विश्व में शांति हो जाए. అంటారు విశ్వంలోని శాంతి అయిపోవాలి. अब तुम जानते हो विश्व में शांति थी. మీకు తెలుసు విశ్వంలోని శాంతి ఉండేది అని. विश्व में शांति तो विश्व का पिता ही करेगा. విశ్వంలోని శాంతి అయితే విశ్వపితనే చేస్తారు. घर में अशांति होती है, ఇంట్లో అశాంతి అనేది అవుతుంది. बच्चे बहुत अशांति मचाते हैं, పిల్లలు అశాంతి అనేది ఎక్కువ వ్యాపిస్తారు. उनको कंट्रोल कौन करता है? వారిని కంట్రోల్ ఎవరు చేస్తారు? पिता. घर का बाप ही తండ్రి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. कंट्रोल करते हैं. తండ్రి కంట్రోల్ చేస్తారు. तो तुम स्थापन कर रहे हो అయితే మీరు స్థాపన అనేది చేస్తూ ఉన్నారు विश्व में शांति. విశ్వశాంతి కోసం. अब ये बातें सबको समझावे कैसे? ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా అందరికీ అర్థం చేయించడం ఎలా? कोई कहते हैं सेमिनार करें. కొందరు అంటారు సెమినార్ని చెయ్యాలి అని. क्या ఏంటి? ऐसे ऐसे पॉइंट सेमिनार में निकालनी चाहिए. అటువంటి పాయింట్లని సెమినార్లోని తీయాలి. जिसकी बहुत चाहना मनुष्यों को. దీని యొక్క ఇష్టం కోరిక అనేది మనుషులకి చాలా ఉంటుంది. विश्व में शांति के लिए शोर मचाते रहते हैं. విశ్వంలోని శాంతి కోసం అల్లరిని చేస్తూ ఉంటారు. क्योंकि इस दुनिया में अशांति तो बहुत है. ఎందుకంటే ఈ ప్రపంచంలోని అశాంతి అనేది చాలా ఉంది. क्यों अशांति बहुत है? ఎందుకు అశాంతి అనేది ఎక్కువగా ఉంది? हैं? घर में एक ఇంట్లోని ఒక धनी धोरी हो అమ్మా నాన్న ఉన్నట్లయితే तो शांति होगी, या అప్పుడు శాంతి అనేది ఉంటుందా? घर के अनेक धनी धोरी हो जाए तो घर में शांति होगी. ఒకవేళ ఇంటి యొక్క అనేక తల్లి తండ్రి అయినట్లయితే ఇంట్లో శాంతి అనేది అవుతుందా? जो एक होता है तो शांति होगी. ఒక్కరున్నట్లయితే శాంతి అవుతుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. एक घर में अगर वैश्यालय खुल जाए ఒక ఇంట్లోని ఒకవేళ వేశ్యాలయం అనేది తెరవబడిచినట్లయితే तो वैश्यालय में तो अशांति होगी ना. అప్పుడు వేశ్యాలయంలో అయితే అశాంతి అనేది ఉంటుంది కదా. एक धनी धोरी होगा ఒకరు మాతాపిత ఉంటారా? तो शांति होगी. तो ఒక్కరు మాతాపిత ఉన్నట్లయితే అప్పుడు శాంతి అనేది ఉంటుంది. ऐसे ये दुनिया का हाल हो गया. అదే విధంగా ఇప్పుడు ఈ ప్రపంచం యొక్క పరిస్థితి అనేది అయిపోయింది. अभी सब बाप बने बैठे हैं, ఇప్పుడు అందరూ కూడా తండ్రులుగా అయ్యి కూర్చున్నారు. सब भगवान बन करके बैठे हैं. అందరూ భగవంతుడుగా అయి కూర్చుని ఉన్నారు. जो जहाँ जाओ वहाँ तुंडे तुंडे मते भिन्न. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ తుండే తుండే మత్తరు భిన్న. सब अपनी अपनी अलग अलग अपनी बातें सुना रहे हैं.
అందరూ తమ తమ వేరు వేరు మాటల్ని వినిపిస్తున్నారు. किसी को पता ही नहीं है सच्चाई क्या है। ఎవరికి తెలియదు సత్యాయి ఏంటి అనేది, సత్యత ఏంటి అనేది. लेकिन कहते हैं शिवोहम। కానీ అంటారు శివోహం అని. तो भगवान बाप आकर के అయితే భగవంతుడు తండ్రి వచ్చి फिर असली बात बताते हैं మళ్ళీ అసలైన విషయాన్ని చెబుతారు. और सबका भंडार हो जाता है। మరియు అందరి యొక్క బండారం అనేది బయటపడిపోతుంది. लक्ष्मी नारायण चित्र सबके सामने रखना है। ఈ లక్ష్మీనారాయణుల యొక్క చిత్రాన్ని అందరి ఎదురుగా పెట్టాలి. कि देखो सत्युग की आदि में इनका राज्य था। చూడండి, సత్యుగం ఆదిలోని వీరి యొక్క రాజ్యం అనేది ఉండేది అని. इनका सत्युग की आदि में राज्य था। ఎవరి యొక్క రాజ్యం అయితే సత్యుగం ఆదిలో ఉండేదో वो अब వారే ఇప్పుడు से आने वाले మళ్ళీ వచ్చేవారయ్యారు. उनका ही फिर राज्य होगा। మళ్ళీ వారిదే రాజ్యం అనేది రానున్నది, వస్తుంది. तो सत्युग प्रत्यक्ष हो जाएगा। అప్పుడు సత్యుగం అనేది ప్రత్యక్షం అయిపోతుంది. इनका जब राज्य था तब विश्व में शांति थी। వీరి యొక్క రాజ్యం అనేది ఎప్పుడైతే ఉండేదో అప్పుడు విశ్వంలోని శాంతి అనేది ఉండేది. अभी तो सारे विश्व में ఇప్పుడైతే మొత్తం విశ్వంలోని अशांति है। क्यों? అశాంతి అయ్యింది. ఎందుకని? क्योंकि जब इनका राज्य था तो शांति थी। ఎందుకంటే వీరి యొక్క రాజ్యం అనేది ఎప్పుడైతే ఉండేదో అప్పుడు శాంతి అనేది ఉండేది. अब ये प्रजा की भी प्रजा बने हुए हैं। ఇప్పుడు వీరు ప్రజల కంటే కూడా ఇంకా ప్రజలుగా అయ్యి ఉన్నారు. तो जो होना चाहिए అయితే ఏదైతే అవ్వాలో, ऊंची गलती के ऊपर ఎవరైతే ఉండాలో ఉన్నతమైన సింహాసనం మీద, भगवान जिनको ऊंची गलती देता है భగవంతుడు ఎవరికైతే ఉన్నతమైన సింహాసనాన్ని ఇస్తారో, लाइक समझ करके అర్హుడు అని అనుకుని वो नीचे बैठा दिए गए అతనిని కింద కూర్చోబెట్టేయటం జరిగింది. तो दुनिया में अशांति होगी या शांति होगी? అప్పుడు ప్రపంచంలో అశాంతి అవుతుందా లేక శాంతి అవుతుందా? अशांति होगी। అశాంతి అవుతుంది. ఓం శాంతి. रात्रि क्लास चल रहा था। రాత్రి క్లాసు నడుస్తుంది. 8 दिसंबर 1968 8 డిసెంబర్ 1968 दूसरे पेज के मध्यांत में बात चल रही थी। రెండవ పేజీ మధ్యాంతంలోని విషయం అనేది నడిచింది. राम और रावण के परिवार की। రాముడు మరియు రావణుడి యొక్క పరివారంది. बताया कि राम गयो रावण गयो जिनको बहु परिवार। చెప్పడం జరిగింది, రామ్ గయో రావణ్ గయో జిన్కా బహు పరివార్. रावण के परिवार तो बहुत है। రావణుడి యొక్క పరివారం అయితే చాలా ఉంది. जितने भी धर्मी हैं उतने सब जैसे रावण के परिवार। ఎంతమంది అయితే విధర్మీలు ఉన్నారో వారందరూ ఏ విధంగానైతే రావణుడి యొక్క పరివారం అయ్యారు. और फिर तुम क्या हो? మళ్ళీ మీరేమయ్యారు? कुछ भी नहीं हो। ఏమీ కూడా కాదు. तो वो जो అయితే ఏదైతే रावण संप्रदाय है वो सब जाने वाले हैं। రావణ సంప్రదాయాలు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళేవారు అయ్యారు. और तुम्हारा परिवार रहने का है इस दुनिया में। ఇప్పుడు మీ యొక్క పరివారం అనేది ప్రపంచంలో ఉండేదే అయ్యింది. बाकी तो सब जाने वाले हैं। మిగతా వారందరూ వెళ్ళేవారు అయ్యారు. जैसे कि वो तुमसे गुप्त में दुश्मनी करते हैं। ఏ విధంగానైతే వారు మీతోని గుప్త రూపంలో శత్రుత్వం అనేది పెట్టుకున్నారు. तुम इस दुनिया में क्यों रहते हो? మీరు ఈ ప్రపంచంలో ఎందుకుంటారు? देखो చూడండి, कभी भी कहते हैं ना ఎప్పుడైనా అంటారు కదా, और ये
भारतवासी सन्यासी भी कहते हैं तुम्हारे, మరియు ఈ భారతవాసి సన్యాసులు కూడా అంటారు మీ యొక్క, तुम्हारे लिए कहते हैं। మీకోసం అంటారు। कि ये ब्रह्मा कुमारियाँ, ये कुमारियाँ सारा दिन यही कहती रहती हैं कि 8 वर्ष में मौत होगा। ఈ బ్రహ్మకుమారీలందరూ కూడా మొత్తం రోజంతా కూడా ఇదే అంటూ ఉంటారు, 8 సంవత్సరాలలోని వినాశనం అవుతుంది అని। 10 वर्ष में मौत होगा। 8 సంవత్సరాల్లోని మృత్యు అవుతుంది అని, 10 సంవత్సరాల్లో మృత్యు అవుతుంది అని। ये तो मौत ही मौत मांगती रहती है। వీరైతే మృత్యువే మృత్యువుని అడుక్కుంటారు। जैसे कि ये तो दुनिया का नाश करने के लिए पैदा हुई है। ఏ విధంగానైతే వీరు ప్రపంచాన్ని నాశనం చేయటానికి పుట్టినట్లయింది। अभी गुस्सा करते हैं, ఇప్పుడు కోపగించుకుంటారు। ये नाश करने के लिए पैदा हुए हैं। వీరు నాశనం చేయడానికి జన్మించారు। उनको क्या मालूम వారికి ఏం తెలుసు कि विनाश में ही शांति है। ఈ వినాశనంలోనే శాంతి అనేది ఉంది అని। तो वो तो इस बात को जानते ही नहीं है। అయితే వారికైతే ఈ విషయం గురించి తెలీదు। और तुम तो जानते हो कि हाँ మీకైతే తెలుసు, शांति तो विनाश में ही है, శాంతి అయితే వినాశనంలోనే ఉంది, वरना शांति तो हो नहीं सकती। లేకుంటే శాంతి అనేది అవ్వలేదు। और ये सब जब मर जाएंगे तब शांति हो जाएगी। మరియు వీళ్ళందరూ ఎప్పుడైతే చనిపోతారో అప్పుడు శాంతి అనేది అవుతుంది। तो वो बात तो सच्ची है ना, लिखते అయితే ఆ విషయం అయితే సత్యం అయింది కదా, भी है। రాస్తారు కూడా। इस होवनहार विनाश के बाद ఈ హోవన్హార్ వినాశనం తర్వాత वो जो लिखा है ना टेलीग्राम में, ఏదో రాయడం జరిగింది కదా టెలిగ్రామ్లోని, तो लिखा है विनाश के बाद ये माना कि विश्व में शांति होगी ही होगी। ఇది వ్రాయడం జరిగింది, వినాశనం తర్వాత ఈ ప్రపంచంలో శాంతి అనేది అవుతుందంటే అవుతుంది, और वो होती है। మరియు అవుతుంది। तो अभी बुद्धि तो ऐसी है ना, पत्थर। మీ బుద్ధి అయితే అటువంటిది అయ్యింది కదా, రాతి బుద్ధి। ये तो सभी जंगली जानवर है। వీరందరూ కూడా అడవిలో ఉండేటటువంటి జంతువులయ్యారు, అడవి జంతువులయ్యారు। जानवर हैं तो झगड़ा ही करते रहते हैं। జంతువులైనట్లయితే యుద్ధమే చేసుకుంటూ ఉంటారు, పొట్లాడుకుంటూనే ఉంటారు। तो बाबा जब भी होते हैं అయితే బాబా ఎప్పుడూ ఉంటారో तब लिख देते हैं అప్పుడు వ్రాసేస్తారు, कि इनसे झगड़ा बगड़ा कुछ भी न करो। వీరితోని యుద్ధము అది ఏమీ చెయ్యొద్దు, इनसे जास्ती बोलो ही नहीं। వీరితో ఎక్కువగా మాట్లాడొద్దు కూడా। 8/12/1968 की रात्रि क्लास का 3रा पेज। 8 డిసెంబర్ 1968 యొక్క 3వ పేజీ। सिर्फ
इतना इतना कहो కేవలం ఇంత ఇంత చెప్పండి कि हमको बेहद के बाप का हुक्म है ఏమనంటే మాకు బేహద్దు తండ్రి యొక్క ఆజ్ఞ అనేది అయ్యింది कि हम सभी आत्मा आत्मा भाई भाई है ఏమనంటే మనమందరం కూడా ఆత్మ ఆత్మ భాయి భాయి అయ్యాము సోదరుడు సోదరుడు అయ్యాము और वो हमारा बाप है बेहद का हम ये समझते हैं మరియు అతను అయ్యారు మన తండ్రి బేహద్దు తండ్రి అలా అని మేము అనుకుంటాము हम आत्मा है देह नहीं है మనం ఆత్మమయ్యాము దేహం కాదు और वो हमारा बाप है మరియు వారు మన తండ్రి అయ్యారు अब इस बात को तुम समझो या न समझो ఇప్పుడు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి లేక అర్థం చేసుకోకండి बाकी वो जो आत्माओं का बेहद का बाप है वो कहते हैं कि मुझे याद करो మిగతా ఆ ఆత్మల తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన అంటారు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని जो आत्माओं का बेहद का बाप है वो कहते हैं कि मुझे याद करो వారు అంటారు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని और मुझे पहचान करके एक को याद करो మరియు నన్ను గుర్తించి నన్ను ఒక్కరినే యాదు చేసుకోండి अनेकों की बेविचारी याद छोड़ो అనేకుల యొక్క వ్యభిచారి స్మృతిని వదిలిపెట్టండి और कोई को भी याद न करो మరియు ఇంకెవ్వరినీ కూడా యాదు చేసుకోవద్దు भक्ति मार्ग में भी वो भक्त लोग कहते हैं భక్తి మార్గంలోనూ కూడా ఆ భక్తులు అంటారు हे भगवान जब तुम आएंगे ఓ భగవంతుడా మీరు ఎప్పుడైతే వస్తారో तो कौन कहते हैं ఎవరంటారు అయితే ఎవరంటారు ये आत्मा ही तो कहती है ना ఇది ఆత్మే అంటుంది కదా ये विनाशी शरीर कहता है లేక వినాశీ శరీరం అంటుందా ये तो जड़ है ఇదైతే జడమయ్యింది पांच तत्वों का पुतला పంచతత్వాల యొక్క బొమ్మ तो आत्मा कहती है इस जड़ यंत्र के द्वारा कि అయితే ఆత్మ అంటుంది ఈ జడ యంత్రం ద్వారా ఏమనంటే मैं बाबा आपकी बनूंगी నేను బాబా నీ వారిగా మీ వారిగా అవుతాను क्योंकि जब आप इस सृष्टि पर आएंगे ఏమనంటే మీరెప్పుడైతే ఈ సృష్టి మీదకు వస్తారో और आकर के नई दुनिया स्थापन करेंगे మరియు వచ్చి ఎప్పుడైతే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో तो जरूर जब नई दुनिया स्थापन करेंगे तो आएंगे ना అయితే కొత్త ప్రపంచాన్ని ఎప్పుడైతే స్థాపన చేస్తారో అప్పుడు తప్పకుండా వస్తారు కదా तो मैं आपकी ही बनूंगी అయితే నేను మీ వారిగానే అవుతాను अब बनूंगी या बनेंगे తయారవుతాను లేక తయారవుతాము बनूंगा తయారవుతాను తయారవుతాడు और ये तो बरोबर है कि नहीं ఇది అయ్యింది కరెక్ట్ అయినది नई दुनिया का मालिक बनेंगे కొత్త ప్రపంచం యొక్క యజమానిగా అవుతారు अभी ऐसी समझानी चाहिए उनको देने के लिए ఇప్పుడు అటువంటి అర్థం చేయించటం అనేది కావాలి
వాళ్ళకి అర్థం చేయించడం కోసం. తెలివి అనేది కావాలి వారికి అర్థం చేయించడం కోసం. ऐसी समझानी चाहिए जो वो कुछ बोले ही नहीं. అలాంటి తెలివి అనేది ఉండాలి, వాళ్ళు ఏమీ అనకుండా ఉండే విధంగా. बोलो हम कुछ कुछ ये शास्त्र वास्त्र की बात ही नहीं उठाते. అనండి, మేము ఈ శాస్త్రాల యొక్క విషయాలు అవి ఎత్తము. अभी हम शास्त्र पढ़ते हैं क्या? पढ़े हैं. మేము ఇప్పుడు శాస్త్రాలు అవి చదువుతామా ఏంటి? చదివాము. पास्ट में पढ़े हैं, जन्म जन्मांतर पढ़े. పాస్ట్లోని చదివాము, జన్మ జన్మాంతరాలు చదివాము. अभी इन शास्त्रों को हम क्या पढ़ें? ఇప్పుడు ఈ శాస్త్రాల్ని మేము ఏం చదువుతాము? अभी बाप तो कहते हैं कि सब कुछ भूल जाओ. ఇప్పుడైతే తండ్రి అంటారు, వీరివన్నీ కూడా మర్చిపోండి, कुछ भी नहीं पढ़ो. ఏమీ చదవద్దు. गीता में भी अर्जुन को कहा ना, గీతలోని కూడా అర్జునుడితో అనడం జరిగింది కదా, जप तप वेद शास्त्र तीर्थ జపం తపం వేద శాస్త్ర यात्रा इनसे తీర్థయాత్రలు मैं नहीं मिलता हूँ. వీటి ద్వారా నేను లభించను. हे अर्जुन तू कोरा कागज हो जा. ఓ అర్జున, నీవు తెల్ల కాగితం అయిపో. सिर्फ मुझे याद कर. కేవలం నన్ను జ్ఞాపకం చేసుకో. बोला है ना, అన్నారు కదా, नमस्करो. మామేవా నమస్కురు నమస్కురు. तो फिर हम बच्चों को भी तो एक बाप की ही माननी पड़ती है ना. అయితే పిల్లలైన మనకి కూడా ఒక్క తండ్రిదే ఒప్పుకోవాల్సి ఉంటుంది కదా. और बाप को మరియు తండ్రిని ये जो भी है हमारी समाजी, ఎంతమంది అయితే ఆర్య సమాజీలు ఉన్నారో उस निराकारक बाप को तो वो भी मानते हैं ना. ఆ నిరాకారుడు తండ్రినైతే వారు కూడా ఒప్పుకుంటారు కదా. भले साकार देवताओं को नहीं मानते हैं. భలే సాకార దేవతల్ని ఒప్పుకోరు, निराकार को तो मानते ही हैं. నిరాకారుణ్ణైతే ఒప్పుకుంటారు. ऐसे नहीं है कि नहीं मानते हैं. అలా ఏమీ కాదు ఒప్పుకోరు అని. भगवान को तो मानते हैं. భగవంతుణ్ణైతే ఒప్పుకుంటారు. वो भी शिव जयंती मनाते हैं. వారు కూడా శివ జయంతిని జరుపుకుంటారు. बाकी जानते नहीं है कि మిగతా తెలీదు. जयंती तो साकार की होती है. జయంతి అయితే సాకారుడిది అవుతుంది కదా. निराकार की जय जयकार कैसे होगी? నిరాకారుడికి జయ జయకారాలు అనేవి ఎలా అవుతాయి? अभी कोई कोई सेक्शंस हैं उनके उनके जो कोई मानते हैं. ఇప్పుడు వారి వారి ఏవేవో సెక్షన్లు అనేవి ఉన్నాయి, కొంతమంది ఒప్పుకుంటారు, कोई नहीं मानते. కొంతమంది ఒప్పుకోరు. हर एक बात में ప్రతి ఒక్క విషయంలోని కూడా. अभी ये शंकराचार्य लोग हैं, ఇప్పుడు ఈ శంకరాచార్యులు వారు ఉన్నారు. ये क्या सभी एक ही हैं? ఏంటి వీరందరూ ఒక్కరే అయ్యారా ఏంటి? सबका एक मत है. అందరిది ఒకే మతం సలహా అయ్యిందా? और ये क्या एक ही रास्ता चुनते हैं क्या भगवान से मिलने के लिए?
ఏంటి వీరందరూ ఒకే మార్గాన్ని ఎన్నుకుంటారా భగవంతుణ్ణి తెలుసుకోవడం కొరకు? नहीं, కాదు, कोई तो आते हैं, కొంతమంది వస్తారు, तुम्हारा देखते हैं, మీది చూస్తారు, लिखते हैं, రాస్తారు, ओपिनियन भी लिख करके जाते हैं। ఒపీనియన్ కూడా వ్రాసి వెళ్తారు. हाँ, ये तो अच्छी बात है। ఇదైతే చాలా మంచి విషయం అయ్యింది. और कोई तो ऐसे हैं, देखो, కొంతమంది అయితే ఇటువంటి వారు కూడా ఉంటారు చూడండి. उड़ाने में भी देरी नहीं करते। ఎగరవేయడంలోని కూడా లేట్ చేయరు. तो ये सारे आर्य समाजी भी तुम्हारे पास बहुत आते हैं। అయితే ఈ ఆర్య సమాజీలందరూ కూడా వారు కూడా మీ దగ్గరికి చాలామంది వస్తారు. और देखते हैं, మరియు చూస్తారు, अच्छा है, మంచిది అయ్యింది, ओपिनियन लिख करके जाते हैं। ఒపీనియన్ రాసి వెళ్తారు. और कोई ये देखो, మరి కొందరు చూడండి, इनमें भी तो सेक्शंस है ना। వీరిలోని కూడా సెక్షన్స్ అనేవి ఉన్నాయి కదా. अनेक प्रकार के हैं। ప్రతి ప్రకారాలైన వారు కూడా ఉన్నారు. हाँ, कोई सेक्शन गर्म है, కొన్ని సెక్షన్లు వేడివయ్యాయి, कोई सेक्शन नरम है। కొన్ని సెక్షన్లు మెత్తవయ్యాయి. तो बाबा हमको समझाते हैं, అయితే బాబా మనకి అర్థం చేయిస్తారు. कोई भी आवे, गरम आवे या नरम आवे, ఎవరు వచ్చినా కూడా, వేడిగా ఉన్నవారు వచ్చినా కూడా లేక మెత్తగా ఉన్నవారు వచ్చినా కూడా, तो तुम बच्चों को उनसे कोई से भी दरकार नहीं है झगड़ा करने की। పిల్లలైనా మీకెవ్వరికీ కూడా అవసరం అనేది లేదు వాళ్ళతో పోట్లాడేందుకు. झगड़ा वगड़ा काहे का? పొట్లాట్లు అవి ఎందుకు? क्योंकि क्रोध का भूत तो तुम बच्चों में है ही नहीं। ఎందుకంటే క్రోధం యొక్క భూతం అయితే పిల్లలైన మీలో లేనే లేదు. तो फिर उनको बहुत प्यार से, అయితే అప్పుడు మీరు చాలా ప్రేమతో వారిని, बहुत अजीजी से बाप का नाम लेंगे और पार पड़ जाएंगे। చాలా మర్యాదగా వారి పేరును తీసుకుంటారు తండ్రిది, మరియు ఒడ్డుకు చేరుకుంటారు. कि हमको फादर यानी शिव बाबा हमको ये कहते हैं, మాకు ఫాదర్ అనగా శివబాబా ఇది అంటారు, ఇది చెబుతారు, और ब्रह्मा के तन से कहते हैं। మరియు బ్రహ్మ తనువు ద్వారా చెబుతారు. क्योंकि उन्हें तन तो चाहिए ना। ఎందుకంటే వారికి తనువైతే కావాలి కదా. वो तो निराकार है, అతనైతే నిరాకారుడయ్యారు. जैसे आत्मा सबकी निराकार है, ఏ విధంగా ఆత్మ అందరిది నిరాకారం అయ్యిందో, तो हर आत्मा को ये शरीर चाहिए। అయితే ప్రతి ఆత్మకి ఈ శరీరం కావాలి. तो ब्रह्मा के तन से कहते हैं। అయితే బ్రహ్మ తనువు ద్వారా అంటారు. फिर किसी भी तन से कहो, ఇప్పుడు ఏ తనువు ద్వారా అనినా కూడా, क्योंकि ब्रह्मा नाम तो अनेकों के हैं। ఎందుకంటే బ్రహ్మ యొక్క పేరు అనేది అనేకులదయ్యింది. ब्रह्मा को कोई एक मुख थोड़ी दिखाया जाता है। బ్రహ్మది ఒక్క ముఖం ఏమైనా ఒకే ముఖం చూపించడం జరుగుతుందా ఏంటి?
तुम अर्जुन के तन से कहो या किसी के भी तन से कहो, మీరు అర్జునుడి యొక్క తనువు ద్వారా అనండి, లేక ఎవరి తనువు ద్వారా అయినా అనండి. वो तो सिर्फ कहते हैं मन मना भव, వారైతే కేవలం అంటారు మన్మనాభవ్. और ये बिल्कुल सीधा तीर है. మరియు ఇది తిన్నగా ఉండేటటువంటి బాణం అయ్యింది. एक ही समझाने का ज्ञान बाण है कि मुझे याद करो, ఒకే అర్థం చేయించేటటువంటి జ్ఞానబాణం అయ్యింది, నన్ను జ్ఞాపకం చేసుకోండి. विचारी याद न करो, వ్యభిచారి యాదును చెయ్యొద్దు, एक को याद करो. ఒక్కరిని యాద్ చేసుకోండి. ऊंचे से ऊंचे भगवंत को पहचान करके याद करो. ఉన్నతోన్నతుడైన భగవంతుణ్ణి గుర్తించి స్మృతి చేసుకోండి. और तो सभी देह के संबंध छोड़ मुझे याद करो. మిగతా అన్ని దేహం యొక్క సంబంధాలని విడిచిపెట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి. तो तुम इस तरह मेरे साथ योग लगाने से అప్పుడు మీరు ఈ విధంగా నాతో యోగాన్ని జోడించినట్లయితే ऊंचे से ऊंचा पद पावेंगे. ఉన్నతమైన పదవిని పొందుతారు. तो वो ऊंचे से ऊंचा है ना. ఎందుకంటే వారు ఉన్నతమైన వారు అయ్యారు కదా. अब जो जितना याद करेंगे वो उतना ऊंचे पद पावेंगे. ఇప్పుడు ఎవరు ఎంత యాद చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. तो उनके साथ योग लगाने से तुम ऊंचे से ऊंचे बन जाएंगे ना. అయితే వారితోని యోగాన్ని పెట్టుకున్నట్లయితే మీరు ఉన్నతంగా అయిపోతారు కదా. उनके साथ వారితోని, ऐसे नहीं कहा उसे एक के साथ, అలా ఏమీ అనలేదు ఆ ఒక్కరితోని అని, सिर्फ निराकार के साथ కేవలం నిరాకారుడితో అని नहीं. కాదు. वो निराकार भी ఆ నిరాకారుడు కూడా जिन ब्रह्मा नामधारियों के बीच में परम ब्रह्म में परमानेंट प्रवेश करता है, ఏ బ్రహ్మధారీల యొక్క మధ్యలోని పరబ్రహ్మలోని ప్రవేశిస్తారో वो है ऊंचे से ऊंच पाठधारी. వారయ్యారు ఉన్నతోన్నతుడైన పాత్రధారి. तो उसके साथ योग लगाने से ऊंचे ही बनेंगे. అయితే వారితోని యోగాన్ని పెట్టుకున్నట్లయితే ఉన్నతంగా అవుతాము. और वो ही है एक जो पतितों को पावन बनाने वाला है. మరియు వారొక్కరే అయ్యారు పతితుల్ని పావనంగా తయారు చేసేటటువంటి వారు. पतित पावन भी है, పతిత పావనుడు కూడా అయ్యారు. मना पतित और पावन का मेल है. పతితుడు మరియు పావనుడు యొక్క మేలయ్యింది, మిలనమయ్యింది. तो అయితే संग के रंग से पतित भी पावन बन जाएगा. అప్పుడు సాంగత్యపు రంగు ద్వారా పతితం వారు కూడా పావనంగా అయిపోతారు. वो निराकार बाप तो निराकारी धाम से आता है ना. ఆ నిరాకారుడు తండ్రి అయితే నిరాకారి ధామం నుండి వస్తారు కదా. इस निराकारी धाम में परम धाम में सब आत्माएं पवित्र ही रहती. ఆ నిరాకార ధామంలోని ఆత్మలన్నీ కూడా పవిత్రంగానే ఉంటాయి. तो అయితే उसको तो अपना शरीर ही नहीं है. అతనికైతే అతని యొక్క శరీరమే లేదు. तो पतित कैसे होगा? మరి పతితం ఎలా అవుతారు? जन्म मरण के चक्र में ही नहीं आता. జనన మరణం యొక్క చక్రంలోకే రారు. वो तो अकर्ता भोक्ता है. అతనైతే అకర్త అభోక్త అయ్యారు.
तो सदा पावन है, एवर प्योर है। అయితే సదా పావనుడయ్యారు, ఎవర్ ప్యూర్ అయ్యారు. तो उसे याद करने से हम भी पावन बन जाएंगे। అయితే అతనిని యాद చేసినట్లయితే మనం కూడా పావనంగా అయిపోతాము. अभी ये जो मुख्य बातें हैं, ఇప్పుడు ఈ ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో यही मुख्य मुख्य बातें याद करनी है। ఇవే ముఖ్యమైన విషయాలని జ్ఞాపకం చేసుకోవాలి. हाँ, हाँ, याद है तिक 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 तिक। अरे तिक तिक बाबा, तुमको समझाई है ये बात बाबा ने। అరే ఇంకా ఎక్కువగా తిక్కు తిక్కు వ్యర్థ ప్రలాపాన్ని ఇవన్నీ మీకు అర్థం చేయించిందే బాబా అయ్యారు. तो ये टाइम लगाया है ना, बहुत तिक तिक करने में, समझाने में बहुत टाइम वेस्ट कर दिया। ఈ తిక్కులన్నీ కూడా అర్థం చేయించడంలోని చాలా సమయాన్ని వ్యత్యాసించటం జరిగిపోయింది. खुद ही नहीं समझे हैं तो స్వయమే అర్థం చేసుకోలేదు, तिक అప్పుడు तिक करते रहते हैं। తిక్కుని చేస్తూ ఉంటారు. और समझना क्या है, మరియు అర్థమేం చేసుకోవాలి? वो देखो गीता में भी तो कहा है, చూడండి గీతలో కూడా అనడం జరిగింది కదా, बहुत संक्षिप्त ज्ञान है। చాలా సంక్షిప్తమైన జ్ఞానం అయ్యింది. क्षेत्र और क्षेत्रज्ञ को पहचान करके याद करना। క్షేత్రజ్ఞుణ్ణి గుర్తించి యాదన చెయ్యాలి. क्षेत्र अर्जुन का तन बताया, మరియు క్షేత్ర అర్జునుడి యొక్క తనువుని అనడం జరిగింది. बोला है ना, అన్నారు కదా, इदं शरीरम कौन्तेय क्षेत्रम इत्यभिधीयते। ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం విధీయతే. हे अर्जुन, ये तेरा जो शरीर रूपी रथ है, यही क्षेत्र है। హే అర్జున్, ఈ శరీర రూపీ రథం ఏదైతే ఉందో అదే క్షేత్రం అయ్యింది. धर्म क्षेत्र है, कर्म क्षेत्र है। ధర్మక్షేత్రం అయ్యింది, కర్మక్షేత్రం అయ్యింది. सेंट्रल पॉइंट ऑफ द वर्ल्ड है। సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్ అయ్యింది. अब इस बात को समझते हुए कितना टाइम हुआ तुम बच्चों को? ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ పిల్లలైన మీకు ఎంత టైం అయిపోయింది? तो बाबा ऐसे थोड़े ही कहते हैं, ఇప్పుడు బాబా అలా అంటారా ఏంటి? कि सारा जिंदगी ये तिक 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 ही करते रहना है। మొత్తం జీవితాంతం అంతా కూడా ఈ తిక్కనే చేస్తూ ఉండాలి అని नहीं, కాదు. पिछाड़ी में तो फिर बाबा कह ही देते हैं, అంతిమంలో అయితే బాబా మళ్ళీ చెప్పేస్తారు, भाई अब इस समय में जास्ती तिक तिक नहीं करो। ఏమనంటే భయ్ ఈ సమయంలో ఎక్కువగా తిక్కని చెయ్యొద్దు. देखो बहुत ब्रह्मा कुमार कुमारियां हैं, ఎందుకంటే చాలా ఎక్కువ మంది బ్రహ్మ కుమారీలు ఉన్నారు. वो जैसे कि तोते मिसल हैं। వారు ఏ విధంగా అయితే చిలకల వలె అయ్యారు. जैसे तोता है ना, रट्टा लगाता है, ఏ విధంగా చిలుకుంటుంది కదా, కంఠస్థం చేస్తుంది बात का। విషయాన్ని. उनको कुछ भी सिखलाओ, దానికి ఏమి నేర్పించినా కూడా तो वो ही सिखलाते रहेंगे। అది అదే నేర్పిస్తూ ఉంటుంది. आगे पीछे और कुछ भी नहीं समझेंगे। వెనక ముందు ఇంకేమీ కూడా అర్థం చేసుకోరు. तो बस ఇంకంతే.
बस बस उतना ही सिखलाती रहे। ఇంకంతే ఇంకంతే అంతే నేర్పిస్తారు. और बाप अगर वही बात समझाते रहे మరియు ఒకవేళ తండ్రి అదే విషయాలని అర్థం చేయిస్తూ ఉన్నట్లయితే वो तो तुम खुद थक जाओगे అది మీరే అలసిపోతారు सुनते వింటూ వింటూ. ऐसे तो फिर कोई तंग भी हो जाते। అలా అయితే కొంతమంది ఇబ్బంది కూడా పడిపోతారు. कहते हैं अरे ये बाबा की मुरली तो एक ही प्रकार की है। అంటారు, అరే ఈ బాబా యొక్క మురళి అయితే ఒకే ప్రకారమైనది అయ్యింది. बार बार वही रिपीटिशन, మాటి మాటికి అదే రిపిటేషన్ అయ్యింది. और बाप कहे మరియు తండ్రి అన్నట్లయితే आज तो मैं तुमको गुही पॉइंट सुनाता हूँ। ఈ రోజైతే మీకు నేను గుహ్యాతి గుహ్యమైన పాయింట్ని వినిపిస్తాను. रोज गुही बातें बताता हूँ। రోజు గుహ్యమైన విషయాలని చెబుతాను. मनुष्य कहे कि एक ही बात होती है मुरली में। మనుషులు అంటారు ఒకే విషయం ఉంటుంది మురళీలోని అని. तो फिर ऐसे समझते क्या करते हैं कि छोड़ ही देते हैं। మళ్ళీ అలా అనుకుంటూ ఏం చేస్తారు, వదిలే పెట్టేస్తారు. एक ही मुरली में देखा, दो मुरली में देखा, ఒక్క మురళిలో చూశారు, రెండు మురళిలోని చూశారు. तो అప్పుడు समझ लेते हैं अच्छा అనేసుకుంటారు, మంచిది, ये तो वही सावधानी, एक ही बात, रोज मन बना भव मुझे याद करो। ఒకటే అర్థం చేయించటం, ఒకటే మంత్రం అయ్యింది, మన్మనాభవ్. ये याद నన్నొక్కడిని జ్ఞాపకం చేసుకోండి. की यात्रा की बात ही करते हैं। ఈ యాది యొక్క యాత్ర యొక్క విషయాలని చెబుతారు. तो बस वो समझते हैं ये तो एक ही बात है और क्या है। అయితే అనుకుంటారు ఒక్కటి విషయం అయ్యింది, ఇంకేమయ్యింది, और तो कुछ भी डिटेल नहीं है। ఇంకేమీ కూడా డీటెయిల్స్ అనేవి లేవు. विचार सागर मंथन तो कुछ भी करते नहीं है। విచార సాగరం అంతనైతే ఏమీ కూడా చెయ్యరు, समझते नहीं है। అర్థం చేసుకోరు. भगवान तो ऊंचे से ऊंचे है, భగవంతుడు ఏమనంటే భగవంతుడు ఉన్నతుడయ్యారు. उसकी तो हर बात में बाल में खाल, खाल में बाल भरी हुई है। అతని యొక్క ప్రతి విషయంలోని కూడా సూక్ష్మంలోని సూక్ష్మం అనేది నిండి ఉంది, रहस्य भरा हुआ है। రహస్యం నిండి ఉంది. गीता में भी तो लिखा है गुह्य గీతలోని కూడా వ్రాయబడి ఉంది కదా, याद गुह्यतरम ज्ञानम, గుహ్యాత్ గుహ్యతరం జ్ఞానం. गुह्य ज्ञान सुनाता हूँ। గుహ్యతే గుహ్య జ్ఞానాన్ని వినిపిస్తాను. सबकी समझ में थोड़ा ही आता है, అందరికీ అర్థమవుతుందా ఏంటి? तो फिर छोड़ देते। అయితే మరి అప్పుడు వదిలిపెట్టేస్తారు. तो ड्रामा के प्लान अनुसार कोई न कोई అయితే డ్రామా ప్లాన్ అనుసారంగా ఏదో ఒకటి ऐसे बहुत निकलते हैं అలాంటి వారు చాలా మంది వెలువడతారు. जो भी संशय में आ जाते हैं, छोड़ देते हैं। ఏమనంటే సంశయంలోకి వచ్చేస్తారు, వదిలిపెట్టేస్తారు. कहते हैं ये नॉलेज तो ऐसी ही है, అంటారు ఈ నాలెడ్జ్ అయితే ఇలాంటిదే అయ్యింది, ऐसी है वैसी है।
అలాంటిదయ్యింది ఇలాంటిదయ్యింది. अब बाप तो कहते हैं ఇప్పుడు తండ్రి అయితే అంటారు बस అంతే, काम काटे दिल यारडे, కమ్ కారడే దిల్ యారడే. कर्मेंद्रियों से कर्म करते रहो, बाप को याद करते रहो. కర్మేంద్రియాలతో కర్మని చేస్తూ ఉండండి, తండ్రిని యాద్ చేస్తూ ఉండండి. और जीवन में बहुत शीतलता से चलते रहो. మరియు జీవనంలోని చాలా శీతలంగా నడుస్తూ ఉండండి. अपने बाप को याद करते रहो. తమ తండ్రిని యాద్ చేసుకుంటూ ఉండండి. मीठे से मीठा बनते जाओ. మీ మధురాతి మధురంగా అవుతూ ఉండండి. बच्चों प्रति పిల్లల ఎడల अभी कहाँ सुनेंगे. ఇప్పుడు ఎక్కడ వింటారు? कोई भी दुनिया में कोई भी नहीं है जो अभी सुनेंगे. ప్రపంచంలోని ఎక్కడా కూడా ఎవ్వరూ లేరు ఎవరైనా వింటారు. ये जो अक्षर निकलते हैं ना, ఈ అక్షరాలు ఏవైతే వెలువడతాయి కదా, मीठे मीठे रूहानी बच्चों प्रति మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల ఎడల अब ऐसी बात तो कोई कॉपी भी नहीं कर सकेंगे. ఇప్పుడు అటువంటి విషయాన్నైతే ఎవరు కాపీ కూడా చేసుకోలేరు. मीठे मीठे शिकिल दे रूहानी बच्चों प्रति रूहानी बाप और दादा का మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల ఎడల ఆత్మిక తండ్రి, సికిల్దే పిల్లల ఎడల ఆత్మిక తండ్రి యొక్క दिल व जान से करो प्रेम से याद प्यार गुड नाइट. దిల్ హృదయంతో మరియు ప్రాణంతోని के रूहानी बच्चों प्रति మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల ప్రతి अब ऐसी बात तो कोई कॉपी भी नहीं कर सकेंगे. ఇప్పుడు అటువంటి విషయాన్నైతే ఎవరు కాపీ కూడా చేసుకోలేరు. मीठे मीठे शिकिल दे रूहानी बच्चों प्रति रूहानी बाप और दादा का మధురాతి మధురమైన సికిల్దే రుహానీ ఆత్మిక పిల్లల ఎడల రుహానీ తండ్రి మరియు దాదా యొక్క दिल व जान से करो प्रेम से याद प्यार गुड नाइट. హృదయంతో మరియు ప్రాణంతో సిక్ మరియు ప్రేమతో ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप की नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల ప్రతి ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. तारीख 29వ తారీఖు